ఓకే. థ్యాంక్ యూ. ఆహ్, మొదటగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన అనౌన్స్‌మెంటే. సో, దాని కొరకు చిన్న ప్రేయర్ చేయవలసింది. ప్రభువా నీకు వందనములు. నీ కృప ద్వారా ఈ విధంగా యవనస్తులమైన మా అందరిని మీరు వాడుకుంటూ మీ పనిలో నడిపిస్తున్నారు. నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి సమయాన్ని అనుగ్రహించారు. అదేవిధంగా తండ్రి నీ పరిచయలు మమ్మల్ని నడిపిస్తున్నారు. కృతజ్ఞతలు. దేవా ఈ అనౌన్స్‌మెంట్స్ అదేవిధంగా ఈ యొక్క మీటింగ్స్ ముందుకెళ్తుండగా అపవాది కలిగిస్తే ప్రతి ఆటంకం నుంచి విడుదల దయచేయండి. మీ ఆత్మ ప్రకారము మమ్మల్ని బలపరచండి. మీ చిత్తము నెరవేర్చండి. స్థిరపరచమని మీ సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మీటింగ్‌లో ఈ అనౌన్స్‌మెంట్ తెలియచేయడానికి నన్ను ఆహ్వానించిన సిస్టర్ చందన గారికి నా హృదయపూర్వక వందనాలు. ఆ తర్వాత ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఎవరు వీడు వచ్చేసి అందరికి వందనాలు చెప్తున్నాడు. అసలు నా గురించి చెప్పాలి అంటే సిస్టర్ చెప్పారులేండి నాకు తెలియదు. సో ఒకసారి కొన్ని విషయాలు నా గురించి నేను చెప్పేసి అనౌన్స్‌మెంట్ ఏంటన్నది నేను చెప్తాను. సిస్టర్ ఒక 5 మినిట్స్ తీసుకొచ్చా. టైం ఏమని చెప్తారు నాకు? ఓకే అన్న చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని కృప ద్వారా నేను మీ మధ్యకి రావడానికి దేవుడు సహాయం చేశారండి. నా నేమ్ జగదీష్. నేను కూడా ఇలాగే మీరు ఎలా అయితే ఎబినేజర్ యూత్ ఫెలోషిప్ ఎలా అయితే రన్ చేస్తున్నారో అలాగే నేను దేవుని కృపను బట్టి ఆయన నా ద్వారా ఎల్షదాయ్ యూత్ మీటింగ్స్ అనే ఒక ఫెలోషిప్ ని రన్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. అయితే మేము నా గురించి చెప్పే ముందు మేము చేసే పరిచర్య గురించి చిన్న విషయం ఏంటంటే మేము కూడా ఇలాగే 2023లో ఒక ఫెలోషిప్ స్టార్ట్ చేసాము. మొదటగా మేము ఏం చేసేవాళ్ళం అంటే ఈ విధంగానే ప్రతి గురువారము యవనస్తులకి ఒక స్పీకర్‌ని యవనస్తుల్లో ఉన్న ఒకరిని పిలిపించి వారితో వాక్యం బోధించేవాళ్ళం అన్నమాట. చెప్పించేవాళ్ళం. ఆన్‌లైన్‌లోనే ఇలాగే. ఆ తర్వాత ప్రతి సోమవారం 2024లో ప్రతి సోమవారం బైబిల్ స్టడీ అనేది స్టార్ట్ చేసాము. సో, ఆ విధంగా మేము ముందుకొస్తూ ఉన్నాము. ఒకరోజు దేవుడు ఒక ఆలోచన ఇచ్చారు. వాక్యం చెప్పేస్తున్న బానే ఉంది. వినేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆదివారం మధ్యాహ్నానికి కూర్చున్నట్టు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఏం నేర్చుకుంటున్నారు? మాకు అదే క్వెషన్ రైజ్ అయింది. తర్వాత దేవుని కృపను బట్టి మా టీం మేమంతా ఆలోచించి యూత్ మీటింగ్స్ కాదు, ఇలా కాదు ఫార్మాట్ మార్చుదాము అని ఒక థియలాజికల్ కోర్స్ అనేది మేము టీచ్ చేయడానికి దేవుడు కృప చూపించారు. సో ప్రతి సోమవారం బైబిల్ స్టడీ, ప్రతి గురువారం ఈ యొక్క థియలాజికల్ కోర్స్ అనేది మేము రన్ చేస్తూ వస్తున్నాం అనమాట. ఇది ఆన్లైన్. అయితే ఆఫ్లైన్ వచ్చేప్పటికి మేము కొన్ని ప్రదేశాల్లో యూత్ బైబిల్ సెమినార్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఇప్పటికి లాస్ట్ జూన్ మంత్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఒక 6 సెమినార్స్ అనేది మేము ఆఫ్లైన్ లో కండక్ట్ చేస్తూ వచ్చాము. ఇది ఎలా కండక్ట్ చేస్తాము అంటే ఎవరి దగ్గర ఫండ్ తీసుకోము. ఎలా అంటే మాకు ఒక జనరల్ టీమ్ ఒకటి, కోర్ టీమ్ ఒకటి ఉంది. కోర్ టీమ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే కోర్ టీమ్ లో జస్ట్ 7 మెంబర్స్ ఉన్నాము. 7 మెంబర్స్ మేము జాబ్స్ చేస్తూనే మాకున్న దాంట్లో అమౌంట్ ని తీసి ఈ సెమినార్స్ కండక్ట్ చేస్తాం. ఎవరైనా ఫండ్ ఇచ్చినా అది కూడా తీసుకోము. ఆ ఫండ్ అనేది వాళ్ళ ప్లేస్ లో కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు వినియోగించుకునేలాగా. సో బైబిల్ సెమినార్స్ ఇలా కండక్ట్ చేస్తున్నాం. అయితే వాక్యాన్ని ఇలా బోధిస్తూ ఉన్నాం కదా, ఆ మరి వస్తున్న యూత్ నేర్చుకుంటున్నారు కదా, థియరీ అంతా బాగానే నేర్పిస్తున్నాము. మరి వీళ్ళకి ఏజెన్సీ ప్రాక్టికల్ కూడా కావాలి. మిషనరీస్ చూస్తే చాలా మంది వాళ్ళందరూ ప్రాక్టికల్ ఏజెన్సీ ఏరియాస్కి వెళ్ళారు, వేరే వేరే దేశాలకు వెళ్ళారు. ఈ రోజు మన దేశంలో కూడా ఇలా బైబిల్ ఒకటి మన చేతుల్లో ఉంది, దేవుని సువార్త మనకుందంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండడం ద్వారా కాదు కదా. దేవుడు వాళ్ళకి ఇచ్చిన దర్శనాలు బట్టి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు దేవుడి గురించి నేర్చుకుని దేవుడు వాళ్ళకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి వాళ్ళు వాడబడడం ద్వారా ఈరోజు మనం ఇంత ఫెసిలిటీ అనేది ఫేస్ చేస్తున్నాం. సో అదే ఇన్ని విధాలుగా ఇన్ని విధాలుగా యూత్ ని మనం ఎక్విప్ చేస్తున్నాము.
మీకు ఈ విషయం చెప్పలేదు కదా! ఈ యొక్క విషయాలన్నీ గూడా మేము దేని ద్వారా జరిగిస్తున్నామంటే, యాక్చువల్లీ మేము ఏ చర్చ్ కానీ, ఏ మినిస్ట్రీ కానీ సంబంధించిన వాళ్ళం కాదు. మీరెలా అయితే రన్ చేస్తున్నారో, మేము కూడా అలా రన్ చేయడం దేవుడు కృప చూపించారు. ఎక్విప్ యూత్ ఫర్ మిషన్ యవ్వనస్తులను దేవుని పని కొరకు సిద్ధపాటు చేయడం అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా మేము ఇయన్నీ చేస్తున్నాము. సో, ఈ ప్రోగ్రామ్‌లో నెక్స్ట్ మంత్ 14వ తారీఖు, 15వ తారీఖు ఏజెన్సీ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో అక్కడున్న ప్రజలకి సువార్తను యాక్చువల్ ఆళ్ళకి కొంతమంది మనకి లాంగ్వేజ్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వాళ్ళకి ఏమన్నా నీడ్స్ ఇవ్వడం కానీ, ఫుడ్ ఇవ్వడం కానీ, ఏమన్నా క్లాత్స్ ఇవ్వడం కానీ, సో, మన తరపున యవనస్తులమైన మనం అక్కడికి వెళ్లి యవనస్తులు పరిచర్య నేర్చుకోవాలనే ఒక ఉద్దేశ్యంతో ఇది చేస్తున్నామనమాట. ఏజెన్సీ గాస్పెల్ ట్రిప్ అనేది వచ్చే నెల కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ నేను చందన సిస్టర్‌కి అదేవిధంగా బెన్నీ బ్రదర్‌కి కూడా ఈ విషయాన్ని నేను తెలియపరిచాను. సో, మీ మన ఈ టీమ్‌లో ఎబినేచర్ టీమ్‌లో మీరెవరైనా ఈ గాస్పెల్ ట్రిప్‌కి రావాలనుకుని ఇంట్రెస్ట్ ఉంటే చందన సిస్టర్‌కి కానీ, లేదా బెన్నీ బ్రదర్‌కి కానీ తెలియపరచండి. ఈ విషయం గురించి చెప్పాలనుకుంటే ఇది ఎక్కడంటే మన ఆంధ్రప్రదేశ్‌లో రంపచోడవరం ఏజెన్సీ అనే ప్రాంతం ఉంటుంది. మీలో ఎవరికైనా ఐడియా ఉండుండొచ్చు. సిస్టర్ సుమలత గారు. సో, ఆవిడతో కలిసి మేము ఈ పరిచర్య చేస్తున్నాము. లాస్ట్ టైమ్ ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఇది మేము సెకండ్ టైమ్ వెళ్ళడం. లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మేము వెళ్ళిన ప్లేస్‌లో వాళ్ళకి సరైన వస్త్రాలు ఉండవు. సరైన ఫుడ్ ఉండదు. ఇంకా చెప్పాలనుకుంటే మన వెహికల్ వెళ్ళడానికి కూడా వీలుండదు. కొండ ప్రాంతాలు మొత్తం అంతా అడవి లోపలికి ఒక 100-150 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాము. ఇంకా చెప్పాలి అంటే ఎలాంటి వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళామంటే, మనిషి చనిపోతే వాళ్ళ బాడీస్‌ని తినేస్తారు. అలాంటి ప్లేస్‌కి వెళ్ళామనమాట. సో, ఈసారి కూడా మన యవ్వనస్తులను ఎక్విప్ చేయడానికి అలాంటి ప్రాంతాలకు తీసుకెళ్ళి, అక్కడ ఎలా పరిచర్య ఉంటది, అక్కడ ఎలా మనం దేవుడి ప్రేమను తెలియపరచొచ్చు, అక్కడ ఎలా మనం సర్వే అవ్వాలి, ఇవన్నీ కూడా తెలియపరచాలనే ఒక ఉద్దేశ్యంతో నెక్స్ట్ మంత్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. నెక్స్ట్ మంత్ 14థ్, 15థ్ ఫ్రైడే, సాటర్డే. సో, ఈ 2 డేస్ కండక్ట్ చేస్తాము. దీనిలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి రావాలి అనుకున్న వారుంటే హెల్త్ పరంగా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. లేదా మీ దగ్గర ఏమన్నా మీరు వాడేసిన డ్రెసెస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీ అమౌంట్ ఏమైనా చేయాలనుకుంటే మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు. ఒకవేళ మీరు ఏమైనా చేయాలనుకుంటే చందన సిస్టర్‌కి మీరది చేయండి. సో, ఈ విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్లేస్ ఎక్కడంటే ఏపీలో. సో, మనం 14థ్ డే మార్నింగ్ ఏపీలో ఒక ప్లేస్‌లో మనందరం కాంటాక్ట్ అవుతాము. ఆల్రెడీ కర్ణాటక నుంచి, టీఎస్ నుండి, ఏపీ నుంచి యూత్ వస్తున్నారు. సో, దీనికి రావడానికి ప్రయత్నించండి. మీ సిస్టర్స్, బ్రదర్స్ అందరూ ఉంటారు. మెయిన్ యూత్ ఉంటారు. దీనికి రిజిస్ట్రేషన్ ఉంటదండి. అయితే రిజిస్ట్రేషన్‌కి మేము ఫీ తీసుకోవాలనుకుంటున్నాము. అది గూడా ఎందుకు చెప్తాను. ఆ ఫీ అనేది జస్ట్ కన్ఫర్మేషన్ కోసమే. ఒక 200 లేదా 300 ఉంటుంది. అది తీసుకున్న తర్వాత మీకు రిటర్న్‌లో ఆ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేయడం జరుగుతుంది. జస్ట్ కన్ఫర్మేషన్ కోసమే. సో, దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఉంటుంది. అది నేను సిస్టర్‌కి సెండ్ చేస్తాను. సో, అది మీరు ఫిల్ చేస్తే నేను కానీ, సిస్టర్స్‌కైతే మా టీమ్ సిస్టర్స్ కానీ మీకు కాల్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియచేస్తారు. ఆహ్, చెప్పింది అర్థమైందా అందరికి? డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఇప్పుడే అడగొచ్చు. క్లియర్ చేస్తాను. ఓకే. ఎవరైనా రెస్పాండ్ అవుతారా? చెప్పింది అర్థమైందంటారా? హలో! సిస్టర్స్, బ్రదర్స్ ప్లీజ్ ఎవరైనా ఒకళ్ళు రెస్పాండ్ అవ్వరా? మళ్ళీ మీకు మీటింగ్ టైమ్ అవుతుంది. నాకు కూడా మీటింగ్ ఉంది. అర్థమైంది. 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 అవునా? ఓకే. థ్యాంక్ యూ అమ్మా. ఒకవేళ మీకేమన్నా ఒకసారి నేను ఒకసారి ఇన్‌స్టా లింక్ అనేది సెండ్ చేయొచ్చా చాట్ బాక్స్‌లో విత్ మీ పర్మిషన్‌తో? చేయండి. ఓకే. ఓకే అమ్మా. లింక్ సెండ్ చేశానండి ఇన్‌స్టా లింకు. ఆ లింక్‌లో ఈ యొక్క ఈవైఎంకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటది. ఒకవేళ మీరు అది ఫేకా, నిజమా, అబద్ధమా అన్నది తెలుసుకోవాలనుకుంటే ఆ పేజ్‌లో మీరు చెక్ చేస్తే తెలిసిపోతుంది. ఒకవేళ లేదు మీకు ఈ ట్రిప్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డైరెక్ట్‌గా మీ చందన సిస్టర్‌ని మీరు కాంటాక్ట్ అవ్వండి. నా నంబర్ కానీ లేదంటే సిస్టరే మీతో మాట్లాడతారు. ఓకే. క్లారిటీ గదా?
ఓకే అన్న. ఓకే. థ్యాంక్ యూ సిస్టర్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే. థ్యాంక్ యూ. పవర్ టు యూ. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు కొన్ని అనౌన్స్మెంట్ చూసుకుందాం ఫ్యామిలీ. కొత్తగా వచ్చిన వారైతే ఎవరు లేరు కానీ ఒకసారి అనౌన్స్మెంట్ చూసుకుందాం. దేవుడు ఈ గ్రూప్కి ఇచ్చిన వాగ్దానం ఫిలిపియన్స్ 1:6. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఇంకా ఈ మీట్స్ సండేస్, థర్స్డేస్ జరుగుతాయి. థర్స్డేస్ అయితే 7 PM ఈ రోజు లాగా, సండే 6:30 PMకి జరుగుతాయి. ఇంకా రేపు కూడా ఇంకొక మీటింగ్ ఉంది మనకి. రేపు అంటే ఫ్రైడే ది క్యారెక్టర్ స్టడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దానిపైన మనకి రేపు మీటింగ్ ఉంది. మీరు అందరు గుర్తించండి. ఫ్రైడే కూడా మీటింగ్ ఉంది రేపు. ఇంకా ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. యాక్చువల్ గా అక్కడ ఇక పోస్ట్ పోన్ అయింది, నెక్స్ట్ వీక్ నుండి ఉంటది క్యారెక్టర్ స్టడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కొంచెం అది ఒకసారి గమనించండి. ఓవర్ టు యు చెల్లి. ఓకే అక్క. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాం. మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాము. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాము. ఇప్పటికి ఆలస్యం అయిపోయింది. మీరందరూ చివరి వరకు ఉండాలని కోరుతున్నాను. ఎక్కడ మిస్ కాకండి. మన మధ్యలో ఉన్న శ్రీధర్ అన్న వచ్చి వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ఓవర్ టు యు. I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకి అనుగ్రహించిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి మరొకసారి ఆయన నామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నిన్న, నేడు, రేపు మారని దేవుడు నిరంతరము మనకు తోడై ఉండి తన సజీవమైన కృపలో మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. నా వాయిస్ క్లియర్ వస్తుంది కదా? ఐ మీన్ మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బ్రేక్ అవుతుంది. ఒకవేళ నా వాయిస్ క్లియర్ లేకపోతే కెన్ సమ్వన్ లెట్ మీ నో. క్లియర్ ఉందన్న. క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. ఒక చిన్న ప్రార్థన చేసుకుని లెట్ us గెట్ ఇన్ టు అవర్ డిస్కషన్, బైబిల్ స్టడీ ఆన్ యాక్ట్స్. ఓకే. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపను బట్టి, సన్నిధిని బట్టి, ముఖ్యంగా మీరు మాతో నడుచుకుంటున్న విధానాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తా ఉన్నాం. ఈ ఈవినింగ్ టైమ్స్ లోనైనా నీ ప్రియ బిడ్డలందరితో కలిసి వేరు వేరు చోటలు ఉన్నప్పటికీ, ఎక్కడెక్కడో ఉన్న మారమైనా ఒకే ఆత్మ చేత బంధించబడి, ఒకే ఆత్మలో నడిపించబడుతూ, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తూ, నీ దివ్యమైన వాక్యమును పరిశోధించగలిగిన సమయాన్ని కేటాయించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. వస్తున్న వారిని మీట్ ప్లాన్ చేసుకున్న వారందరూ త్వరగా జాయిన్ అవనికి, మేమందరం కలిసి కొద్ది నిమిషాలు నీ వాక్యంలో నుంచి అనేకమైన విషయాలు నేర్చుకోనికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, అయ్యా నిశ్చయముగానైనా మీరే మాకు తండ్రివై, పరిశుద్ధాత్మ దేవుడా మీరే మమ్మల్ని నడిపించు నాయకుడువై, యేసయ్య నామాన్ని మహిమపరిచే విధముగా మా మాటలు ఉండునట్లుగా కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ, నిన్న, నేడు, రేపు మారని దేవుడా, నీవు మారని దేవుడు అనియు, మా మధ్య కార్యములు జరిగించు దేవుడు అని మేము ఎరిగి సమస్తమును నీకు అప్పగించుకుంటూ మనిద్దరము కలిసి మాట్లాడుతూ ఉండగా మా అందరికీ బోధపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, నీ సహాయాన్ని వేడుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, ఎప్పటికీ నీ నామాన్ని హెచ్చిస్తూ, యేసయ్య నామంలో నీ స్థాయిలో, నీ శైలిలో కార్యములు జరిగించమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Once again, I welcome you all for this beautiful time and the wonderful time that the Lord has given us. ఈ యొక్క అద్భుతమైన సమయంలో అపోస్తుల కార్యం 1వ అధ్యాయాన్ని మనం గడిచి కొన్ని ప్రభు చేశారు. ఫ్రెండ్స్, నేను అపోస్తల కార్యాన్ని నేను డిస్కస్ చేద్దామని అన్నప్పుడు మీరందరూ నాతో ఏకీభించి నాతో కలిసి ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికే వస్తున్న ప్రతి ఒక్కరికి, జాయిన్ అవుతున్న, టైం మేక్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. ఈ కడవరి దినాల్లో మనల్ని
అద్భుతాలు కాదు, ఆశ్చర్యాలు కాదు, కొన్ని సంఘాలు కాదు, కొన్ని బోధలు కాదు. దేవుని వాక్యమే మనం సరిగ్గా నడిపించగలదు. దేవుని వాక్యం చేత మాత్రమే మనం దేవునితో నడవగలము. అది సత్యం. సో మనకి వీలైనంత టైం మనం దేవుని వాక్యం కొరకు ఇవ్వగలిగితే మనం దేవుని రాజ్యంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లే. ఆ కోవలోనే ఈ రోజు మనం అపోస్తుల ధ్యానానికి గాని, క్యారెక్టర్ ఆఫ్ జీసస్ అనే ఆ సిరీస్ కానీ, నో యువర్ బైబిల్ అనే సిరీస్ కానీ, ఇట్లాంటి అనేకమైన సిరీస్ ద్వారా మన గ్రూప్ ని ఎంకరేజ్ చేస్తున్న అనేకమైన అన్నయ్యల్ని, తమ్ముల్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. దీని కొరకు ప్రయాసపడుతున్న ప్రతి అక్కను బట్టి, చెల్లిని బట్టి, అడ్మిన్స్ అట్లానే మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. Let's pray that Lord may enlarge this group and help us to more get into the word of God. సో మనం అపోస్తల కార్యం గురించి మాట్లాడుకుంటూ మొదటి అధ్యాయాన్ని ఇంచుమించు 26 వచనాల్ని మనం ధ్యానం చేసాం. చాలా అద్భుతంగా నాకైతే మీరు నేర్చుకున్నారు, ఏం గుర్తున్నాయో నాకు తెలియదు. బట్ లార్డ్ స్పోక్ మీ వెరీ పవర్ఫుల్లీ. దేవుడు నాతో అయితే చాలా బలంగా మాట్లాడారు. ఎప్పుడు ఒక దైవజనుడు, నాకు ఇష్టమైన దైవజనుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏమని అని అంటే, when a preacher wants to preach something, or when teacher wants to teach something, the preaching or a teaching that he is speaking to the people that should strike his heart first. అంటే ఒక ప్రసంగికుడు గాని, ఒక ఉపదేశకుడు గాని ఏదైనా చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు గాని, మాట్లాడుతున్నప్పుడు గాని, అది మొదట ఆ చెప్తున్న వ్యక్తిని ఖండించాలి. అందుకనే దేవుని వాక్యం ఈ విధంగా ఉంటది కదా, దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గం. అది వినేవారిని నరుక్కుండా పోతుంది, చెప్పేవాని జీవితాన్ని కూడా నరుక్కుండా పోతుంది. ఆ విధంగా దేవుడు ఈ క్లాసెస్ గానీ, డిస్కషన్స్ గానీ బ్రింగ్ అవుట్ చేస్తా ఉన్నప్పుడు నాతో కూడా చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడుతూ వచ్చారు. సో వితౌట్ ఎనీ డిలే, లెట్ us get into the discussion. I don't want to నేను ఎక్కువ సమయం మాట్లాడి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. లెట్ మీ ఒక టాపిక్ వైజ్ లో ఒక టాపిక్ మీకు ఇచ్చి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. యాజ్ లాంగ్ యాజ్ ద హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్ us to get into these discussions. అంతవరకు కూడా ఇవి కొనసాగుతూనే ఉంటాయి. ఆ విధంగా మనం అందరం ప్రిపేర్ అవుదాం. ఓకే, యాక్ట్స్ చాప్టర్ 1 మనం ఫినిష్ చేసుకున్నాం. 26 తో మనం ఫినిష్ చేసుకున్నాం. అయితే మీరు 2వ అధ్యాయానికి మనం ఈరోజు వెళ్దాం. 2వ అధ్యాయాన్ని మనం 4 విధాలుగా, 4 భాగాలుగా మనం అర్థం చేసుకుందాం. ఓకే, ఎవరైనా నోట్స్ తీసుకునే వాళ్ళు ఉంటే నోట్స్ తీసుకోండి. ఒకవేళ ఆల్రెడీ ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ లైవ్ రికార్డ్ అవుతా ఉంది. మీరు ఒకవేళ దీన్ని రిఫరెన్స్ తర్వాత రిఫర్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. అయితే ఈ యాక్ట్స్ చాప్టర్ 2 మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ముందుగా దీన్ని 4 పార్ట్స్ గా మనం డివైడ్ చేద్దాం. మొట్టమొదటిది మొదటి 4 వచనాలు శిష్యులు దేవుని ఆత్మతో నింపబడ్డం, లేకపోతే 120 మంది మీదకి దేవుని ఆత్మ రావడం. ఓకే, పెంతెకోస్తు దినమందు వాళ్ళందరూ మేడగదిలో ఉన్నప్పుడు వారందరి మీదకి దేవుని ఆత్మ వచ్చింది. పరిశుద్ధ ఆత్మ దేవుడు వారి మీదకి వచ్చారు. అది మొదటి 4 వచనాల్లో ఉంది. ఆ వచ్చిన తర్వాత వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అది 5వ వచనం నుండి 13వ వచనం వరకు కనబడుతుంది మనకి. 5వ వచనం నుండి 13వ వచనం వరకు శిష్యులు ఆత్మ పొందుకున్న తర్వాత వాళ్ళ పరిచర్య ఎట్లా ఉంది అనేది, వాట్ ఈస్ ది రియాక్షన్ టు ది స్పిరిట్ అనేది అక్కడ మనకు కనబడుతుంది. తర్వాత 14వ వచనం నుండి 36వ వచనం వరకు కూడా పేతురు గారి మొట్టమొదటి ప్రసంగం మనకు కనబడుతుంది. పీటర్ అడ్రస్ టు ది జ్యూస్. పేతురు గారు యూదులకి, లేకపోతే ఆ ప్రజలకి, వచ్చిన వారందరికీ ప్రసంగం చేయడం మనకు కనబడుతుంది. 37వ వచనం నుండి 41వ వచనం వరకు ఈ పేతురు చేసిన ప్రసంగానికి ఎంతమంది కన్వర్ట్ అయ్యారు, లేకపోతే ఎంతమంది మార్పు చెందారు అనేది కనబడుతుంది. ఈ 42 నుంచి 47వ వచనం వరకు చదువుకుంటే చాలా క్లియర్ గా చెప్తాను. ఈ పేతురు ప్రసంగం చేశాడు, కొంతమంది రక్షించబడ్డారు. చివరి భాగంలో ఏమైందంటే, ఈ కన్వర్ట్ అయిన, లేకపోతే ట్రాన్స్ఫార్మ్ అయిన కమ్యూనిటీ ఏ విధంగా బతుకుతున్నారు, మీకు అర్థమైందా? సో ఈ విధంగా మనం ఒక 1 2 3 4 5 పార్ట్స్ గా మనం దీన్ని డివైడ్ చేస్తున్నాం. ఓకే, లెట్ మీ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. మొట్టమొదటిది దేవుని ఆత్మ రావడం. ఓకే, దేవుని ఆత్మ రావడం మొట్టమొదటి 4 వచనాలు. 2, దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఏం జరిగింది, అది 2వ భాగం. అది 5 నుండి 13వ వచనం వరకు. 3వదిగా 14 నుండి 36వ వచనం వరకు ఆ ఆత్మ వచ్చినప్పుడు
ఒక పేతురు నిలబడి ప్రసంగం చేయడం మొదలు పెట్టాడు. అది పీటర్స్ ఫస్ట్ మెసేజ్, పేతురు యొక్క మొదటి ప్రసంగం అపోస్తుల కార్యంలో. ఓకే, ఆ ప్రసంగం చేసిన తర్వాత ఎంతమంది రక్షించబడ్డారు, అది తర్వాత పాయింట్. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ రక్షించబడిన వాళ్ళందరూ ఎలా బతికారు. ఓకే, వెరీ సింపుల్ కదా, చాలా సింపుల్ గా మేము ముందు పెట్టాను. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం. ఆత్మ వచ్చింది, ఆత్మ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఆత్మను పొందుకున్న వాళ్ళు ఏం చేశారు? ఈ ఈ ఆత్మను పొందుకున్న వారందరిలో పేతురు ఒకడు నిలబడ్డాడు, ప్రసంగం చేశాడు. ఈ ప్రసంగం చేసిన తర్వాత 3000 మంది రక్షణ పొందారు. ఈ రక్షించబడిన సమాజం ఎట్లా బతికారు, ఇదే రెండవ అధ్యాయం యొక్క సారాంశం. ఈ విధంగా మనం రెండవ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే ఈ రెండవ అధ్యాయాన్ని అర్థం చేసుకోనికి ఈ 5 భాగాలు చేశాం కదా. ఈ రోజు ప్రాబబ్లీ మనం ఫస్ట్ భాగం మీద లేకపోతే ఫస్ట్ పార్ట్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. దట్ ఈస్ ద అరైవల్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. ఓకే, ద టైటిల్ ఆఫ్ టుడే బైబిల్ స్టడీ ఆర్ డిస్కషన్ ఈస్ అరైవల్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే రావడం, పరిశుద్ధాత్మ యొక్క రాకడ. ఓకే, పరిశుద్ధాత్మ రావడం మొదటి 4 వచనాలు. ఓకే, నేను చాలా ఒక నార్మల్, ఒక క్యాజువల్ గా, నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీథింగ్ కాంప్లికేటెడ్. నేను ఏదో అర్థం కాని విషయాలు చెప్పేసి నేను వెళ్ళిపోవాలనుకోవట్లేదు. అందరికి అర్థమయ్యేటట్టుగా చాలా ప్లెయిన్ గా నేను మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఈ రోజు మన అధ్యయనం. ఓకే, ఎవరైనా చదువుతారా? అపోస్తుల కార్యం 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఎవరైనా చదువుతారా? పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, 4 వచనాలు మనం చదువుకున్నాం. ఈ రోజు ఈ 4 వచనాల్ని మనం ధ్యానం చేద్దాం. ఓకేనా? మీకు అందరికి గుర్తుంది కదా, మనం 2వ అధ్యాయాన్ని ఎట్లా చదవబోతున్నాం అనేది. ఆత్మ రావడం, ఆత్మ వచ్చినప్పుడు ఏం జరిగింది, ఆత్మ వచ్చిన వారిలో పేతురు నిలబడి ఎలా మాట్లాడాడు, పేతురు మాట్లాడినప్పుడు 3000 మంది బాప్తిసం పొందడం, ఆ 3000 మంది బతకడం. ఇదే ఈ 2వ అధ్యాయం. అయితే మనం ఈరోజు ఫోకస్ చేస్తున్నది ఫస్ట్ పార్ట్ మాట. ఏంటంటే ఆత్మ రావడం, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావడం. మనందరికీ తెలుసు 2వ అధ్యాయం చాలా ఎక్కువ సార్లు మీరు ప్రసంగం విన్న అధ్యాయం. మీలో ఎంతమందికి ఈ అధ్యాయం ఎక్కువ మాకు తెలుసు, మాకు ఫెమిలియర్, మాకు ఈ అధ్యాయం మీద చాలా అవగాహన ఉంది అని అడిగితే మాక్సిమం పీపుల్ ఈ అధ్యాయం గురించి వినే ఉంటారు. బైబిల్లో కొన్ని అధ్యాయాలు ఇప్పటి వరకు నువ్వు చూసుండవు కదా, కొన్ని అక్షరాలు మనకు తెలుసుండవు, కొన్ని అధ్యాయాన్ని మనం టచ్ చేసి ఉండం, కొన్ని పుస్తకాలను కూడా ముట్టుకోలేని వాళ్ళు ఉంటారు. అసలే కొన్ని బాగా పాత నిబంధన ఇప్పటి వరకు చదవలేని వాళ్ళు కూడా ఉంటారు. కొత్త నిబంధనలో కొన్ని లెటర్స్ మనకు చదవడానికి ఇంట్రెస్ట్ పుట్టదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి బైబిల్ చదవాలి అని అంటే ఓన్లీ ఒక ఈ కీర్తనలు కానీ సామెలు కానీ ఇట్లా చదువుకుంటా పోతా ఉంటాం. కానీ ఒక విషయం చెప్తాను, మనకి నచ్చిన చోట వెతకడం కాదు, మనం వెతుకుతా ఉంటే మనకు కావాల్సింది దొరికిద్ది. మనం నచ్చిన చోట వెతికినప్పుడు మనకు కావాల్సింది దొరకదు, మనం అనుకున్నది దొరకదు. అట్లానే బైబిల్ను కూడా ఒక పద్ధతిలో చదివితే, ఒక నడిపింపులో చదివితే, దేవుని ప్రేరణతో చదివితే నీ లైఫ్ కి కావాల్సిన ఎవ్రీ డే రేమ దాంట్లో నుంచి వస్తుంది. ఎవ్రీ డే రేమ అంటే ఏంటో తెలుసా? ఓన్లీ దీన్ని దావీదు ఇట్లా అంటాడు, నేను వెళ్తా ఉంటాను, దేవుని ఆత్మ నా వెనక నుంచి చెప్తుంది అటెళ్ళు ఇటెళ్ళు. అదే రేమ అంటే. మన బైబిల్ కూడా మన పాదములకు దీపమై ఉంది అని దావీదు అనడంలో దాని అర్థం ఏమిటి అని అంటే, నువ్వు వెళ్తా ఉన్నప్పుడు నీ త్రోవంతా చీకటే, లైఫ్ లో ఎటెళ్లాలో తెలియదు. బట్ ఈ రేమ అనగా దేవుని వాక్యాన్ని నువ్వు రోజు పొందుకోగలిగితే, నువ్వు రోజు దీంతో నింపబడగలిగితే నీ దారిలో వెలుగు వస్తుంది. అండ్ యూ విల్ నో హౌ టు గో అండ్ వేర్ టు గో. సో బైబిల్ ని మనం ఒక ట్రెడిషనల్ గా చదవద్దు, బైబిల్ ని మనం చదవాలి కాబట్టి కదా అని చదవద్దు, బైబిల్ ని మనం చదవకపోతే దేవుడు శిక్షిస్తాడు అన్నట్లు చదవద్దు. బైబిల్ చదవడం వల్ల దేవుని మనసు ఏంటో నాకు తెలుస్తుంది, బైబిల్ చదవడం వల్ల దేవుడు నాతో ఏం కన్వే చేయాలనుకుంటున్నాడో తెలుస్తుంది అన్నట్టుగా
చదవగలిగితే మనం చాలా ముందుకు వెళ్తాం. ఓకే. సో అలాగే ఈ అపోస్తల కార్యం 2వ అధ్యాయం అనేది చాలా మంది చాలా మంది కొన్ని చర్చెస్ లో అయితే దీన్ని స్కిప్ చేస్తారు. కొన్ని కొన్ని డినామినేషన్స్ లో అయితే ఈ అధ్యాయాన్ని తీసేస్తారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం అనేది చాలా మందికి నచ్చదు. ఎందుకనంటే ఈ ఒక్క అధ్యాయాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని, ఈ ఒక్క అధ్యాయం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు లేడని చాలా మంది చెప్తా ఉంటారు. ఒకరోజు జెఫన్యా శాస్త్రి అని ఒక అద్భుతమైన దైవజనులు వైజాగ్ లో సేవ పరిచయం చేస్తా ఉంటారు. అట్లాంటి ఒక అద్భుతమైన దైవజనుడితో ఒక సేవకుడు ఇలాగ అన్నాడట, అయ్యా క్రైస్తవ్యంలో అంత బాగానే ఉంటది సార్, మన క్రైస్తవ్యానికి వచ్చిన ముప్పంతా ఏంటో తెలుసా, అపోస్తల కార్యం 2వ అధ్యాయమే. ఎందుకు సార్ అట్లా అంటున్నారని జెఫన్యా శాస్త్రి అడిగితే ఆయన అన్నాడట, అసలే ఎక్కువ మంది పాస్టర్లు గొడవలు అవడానికి, సంఘాలు విడిపోవడానికి, విభజింపబడ్డానికి, అన్యులకి మనం దూషణగా మారిపోవడానికి, దేవుని పేరు అవమానం వచ్చేయడానికి గల కారణం ఏంటో తెలుసన్నా? ఏంటన్నా అని అడిగారు జెఫన్యా శాస్త్రి గారు. ఆయన అన్నాడట, పరిశుద్ధాత్మేనండి. అసలు పరిశుద్ధాత్మ అనే కాన్సెప్ట్ లేకుండా మనం మంచిగా బతుకుతూ, ఉపవాసం ఉంటూ, ప్రార్థన చేసుకుంటూ, దేవుని దీవెనలు పొందుతూ, సమాజంలో చక్కగా సాక్షిగా బ్రతికేస్తే మనకి ఎటువంటి గోల ఉండదండి. ఈ పరిశుద్ధాత్మ వచ్చిందని కొంతమంది కూడుకులు పెడతారు, పరిశుద్ధాత్మ పేరుతో కొంతమంది దొంగ దర్శనాలు చెప్తారు, పరిశుద్ధాత్మ పేరుతో అవి ఇవి చేసి దేవుని మహిమంతా కూడా ఈ పరిశుద్ధాత్మ పేరును ఉపయోగించుకుని పోగొట్టేస్తున్నారండి. అందుకనే అపోస్తల కార్యం 2వ అధ్యాయం లేకపోతే బాగుండు అని అన్నాడట. వెంటనే జెఫన్యా గారు అన్నారు ఏమని అనంటే, సమస్త కార్యాలకి నీకు ఆధారం, సమస్త దుర్కార్యాలకి లేకపోతే ఈ అవమానాలకి ఇదంతా కారణం నువ్వు పరిశుద్ధాత్మే అంటున్నావు కదా, కానీ అపోస్తల కార్యం 2వ అధ్యాయం తీసేస్తే బైబిల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయినట్టు కాదు. హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ప్రెజెంటెడ్ అండ్ ట్రినిటీ వాస్ ప్రెజెంటెడ్. త్రిత్వము బైబిల్లో ఉన్న ప్రతి అక్షరములో కూడా అలాగే ఇమిడిపోయింది. మీకు అర్థమవుతుందా? ఇమిడిపోయింది, అట్లా ఆవరించబడిపోయింది. మీరు ఎప్పుడైనా రైస్ బౌల్ ని తీసుకుంటే, ఈ రైస్ బౌల్లో మీరు ఒకవేళ వాటర్ పోస్తే దాన్ని మనం వాటర్ పోసినట్టు మనకు దూరం నుంచి చూస్తే కనపడదు. ఎందుకంటే వాటర్ లోపలికి వెళ్ళి ఇమిడిపోతుంది. మనకి ప్లెయిన్ గా బయట నుంచి చూస్తే రైస్ ఒకటే కనపడుద్ది. అట్లానే ఈ ట్రినిటీ అనే కాన్సెప్ట్ బైబిల్లో ఉన్న ప్రతి అక్షరానికి పట్టుకుని ఉంది. If you take out Acts chapter 2, that doesn't mean that you are taking out the Holy Spirit God from the church. పరిశుద్ధాత్మ దేవుని సంఘంలో నుంచి తీసేసాం అని అనుకోలేం. కాబట్టి ఆ సేవకుడికి దిట్టైన సమాధానం చెప్పడానికి ఈయన ఏమని చెప్పాడంటే, అసలే నువ్వు నేను రక్షించబడ్డానికి, మన జీవితం ఎట్లా పోనీకి, లేకపోతే మనం క్రీస్తు వరకు చేరుకోవడానికి, నువ్వు అసలు క్రీస్తు వరకు రావడానికి, పరలోకం చేరుకోవడానికి సమస్తమైన మూలాధారం ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ హోలీ స్పిరిట్ గాడ్. ఈవెన్ జీసస్ హిమ్సెల్ఫ్ క్లెయిమ్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్స్ ఇన్ హిస్ లైఫ్. ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుని ఆత్మ నాకు సహాయం చేసింది, దేవుని ఆత్మ తను నడిపించింది, దేవుని ఆత్మ యేసు ప్రభుని అరణ్యంలోనికి తోడుకుని పోయింది, దేవుని ఆత్మ అనేక సార్లు యేసయ్యకి హెల్ప్ చేసింది, దేవుని ఆత్మ యేసు ప్రభు మరణించి సమాధిలో ఉంటే దేవుని ఆత్మ వచ్చి అతను లేపిందట. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ఈవెన్ జీసస్ సేయింగ్ హౌ హోలీ స్పిరిట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ హిజ్ లైఫ్. ఒకవేళ మై ఫ్రెండ్స్ ఈరోజు యేసు ప్రభుకే పరిశుద్ధాత్మ దేవుడు అంత ఇంపార్టెంట్ అయితే నీకు నాకు ఇంకెంత ఇంపార్టెంటో కదా. సో అది ఆ మైండ్ సెట్ ని మనం మనసులో పెట్టుకుని అపోస్తల కార్యం 2వ అధ్యాయం దగ్గరకు వద్దాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఏం జరిగింది? 4 వచనాలు ఉన్నాయి. దాన్ని 4 నిమిషాల్లో మీకు వివరించి తర్వాత నేను డిస్కషన్ లోకి వెళ్తా. 4 వచనాలు 4 నిమిషాల్లో. ఓకే. యేసు ప్రభు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి చెప్పాడు ఏమంటే, మీరు వెయిట్ చేయండి, మీరు ఎక్కడికి వెళ్ళిపోవద్దు, మీరు యెరూషలేములో ఉండండి. నేను వెళ్ళిపోయాను కదా అని ఇష్టం వచ్చినట్టుగా పరిచర్య చేయడానికో, నేను వెళ్ళిపోయాను కదా అని ఇష్టం వచ్చినట్లుగా మీకు నచ్చినట్లుగా సేవ చేసుకోకండి, మీరందరూ కలిసి వెయిట్ చేయండి అని ఒక వెయిటింగ్ రూమ్ లో వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు. ఎంతమంది? 120 మంది లెక్కని బైబిల్లో క్లియర్ గా మనం లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ 120 మంది కలిసి ఒక మేడగదిలో వాళ్ళందరూ కూడా ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ టైం స్పెండ్ చేస్తా ఉన్నారు. ఒకే చోట కూడి ఉన్నారని వాక్యం చెప్తుంది. ఈ కూడి ఉన్న వారి మీదకి పెంతుకోస్తు దినమందున, పెంతుకోస్తు అనే ఒక దినం ఉండే. పెంతుకోస్తు దినం అంటే ఏంటి? ఈ పెంతుకోస్తు వాళ్ళు చెప్తా ఉంటారు. ఈవెన్ చాలా మంది పెంతుకోస్టల్స్ కి అర్థం తెలియదు వాట్ ఈస్ మీన్ బై పెంతుకోస్ట్ అంటే. మీకు అర్థమవుతుందా?
పెంతుకోస్త్ అంటే కూడా చాలా మందికి అర్థం తెలియదు. పెంతుకోస్త్ అంటే పరిశుద్ధాత్మ అంటే పెంతుకోస్త్ అనే అండర్‌స్టాండింగ్ లోనే చాలా మంది ఉన్నారు. మీరు ఏ డినామినేషన్ సార్? మాదంతా పరిశుద్ధాత్మ డినామినేషన్ అంటే పెంతుకోస్త్ డినామినేషన్. నో. వాట్ ఈస్ మీన్ బై పెంతుకోస్త్? పెంతుకోస్త్ అంటే అర్థం ఏంటి? అసలు పెంతుకోస్తులో ఉన్న అనుభవం ఏంటి? అది నేను క్లియర్‌గా చెప్తాను. బట్ లెట్ మీ టెల్ యూ ది స్టోరీ. ఓకే. సో ఆ పెంతుకోస్త్ దినమున వాళ్ళందరూ గ్యాదర్ అయినప్పుడు దేవుని ఆత్మ వారి మీదకి వేగముగా గాలి వలె వీచిందట. ఈ గాలి వీచడంలోనే వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉందనంటే వాళ్ళ నాలుకలన్నీ విభజింపబడి, వాళ్ళ నాలుకలన్నీ కూడా సడలి భాషలు మాట్లాడడం ప్రారంభించారు. వాక్యం ఈ విధంగా చెప్తది కదా, ఒక్కొక్కని మీద వ్రాలగా, పరిశుద్ధాత్మ ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. మీకు అర్థమైంది కదా? దట్ వాజ్ ది స్టోరీ ఆఫ్ టుడే. ఓకే, లెట్ మీ గెట్ ఇన్ టు వర్స్ బై వర్స్ మనం చదువుకుంటా దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఇంకేమైనా డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా? ఒకవేళ డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవడానికి లాస్ట్ టైం ఇస్తాను. ఆ టైంలో మనం అందరం కలిసి దాన్ని చర్చిందాం. ఓకే, 2వ అధ్యాయం 1వ వచనం నేను మరలా చదువుతున్నాను. పెంతుకోస్తు పండుగ దినం ఓకే, పెంతుకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు, లెట్ మీ రిపీట్ దట్ వర్డ్, వెన్ ది డే ఆఫ్ పెంతుకోస్ట్ హ్యాడ్ ఫుల్లీ కమ్. ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది, వెన్ ది డే ఆఫ్ పెంతుకోస్ట్ హ్యాడ్ ఫుల్లీ కమ్. ఏం నేర్చుకోవాలి దీని నుంచి? అసలు పెంతుకోస్త్ అంటే ఏంటి? మీకు తెలుసా, ఇజ్రాయేలీకి చాలా పండుగలు ఉంటాయి. మీకు తెలుసా, ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ నేను యునైటెడ్ స్టేట్స్ లో ఉంటున్నా కదా, వీళ్ళకి హాలిడే అంటే చాలా ఆశ్చర్యం. వీళ్ళకి హాలిడే ఉందనుకో, నెక్స్ట్ మంత్ హాలిడే ఉంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తారు దానికోసం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ ఏదైనా హాలిడే ఉంటే ఇప్పటి నుంచి దానికోసం ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు. మనకు అట్లా కాదు, ఎందుకంటే మనకి బోల్డ్ హాలిడేస్ ఉంటాయి. ఇండియాలో బోల్డ్ హాలిడేస్ ఉంటాయి కదా, పెద్దోళ్ళు చచ్చిపోతే ఇస్తారు, చిన్నోళ్ళు చచ్చిపోతే ఇస్తారు, రాజకీయ నాయకులు చచ్చిపోతే ఇస్తారు, ఆలబోతే ఇస్తారు, ఏలబోతే ఇస్తారు, వాళ్ళ బర్త్డేస్కి ఇస్తారు, వీళ్ళ బర్త్డేకి ఇస్తారు, దేవుళ్ళ బర్త్డేలకి ఇస్తారు, దేవుడు చనిపోయినందుకు ఇస్తాడు కదా. ఇట్లా చాలా హాలిడేస్ ఇండియాలో ఉంటాయి. సో ఇండియాలో చాలా హాలిడేస్, చాలా పండగలు ఇవన్నీ ఉంటాయి. ఓకే, అట్లానే ఇజ్రాయేలీలో కూడా కొన్ని ప్రాముఖ్యమైన పండుగలు ఉంటాయి. 7 ప్రాముఖ్యమైన పండుగలు. నేను వాటి కోసం ఇప్పుడు మాట్లాడను, కానీ ఆ 7 ప్రాముఖ్యమైన పండుగల్లో మనకి ఈ రోజు అయితే 2 పండుగలు చాలా ఇంపార్టెంట్. వింటున్నారా? 2 పండుగలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకటి పాసోవర్, పస్కా బలి పండుగ అంటే ఏంటో తెలుసా? పస్కా బలి పండుగ అంటే ఏం లేదు, నీ ఇంట్లో వాళ్ళు చేసిన అందరి పాపాలని తెచ్చి ఒక గొర్రె మీద వేసి గొర్రెని చంపేయడమే. మీ ఇంట్లో వాళ్ళందరూ చేసిన పాపాలకి ఒక గొర్రెని తెచ్చి మా పాపాలన్నీ దీని మీద వేస్తున్నాం అని ఆ గొర్రెని పట్టుకెళ్ళి చంపేయడమే. దాట్ వాజ్ పస్కా పండుగ. ఈజీగా చెప్తున్నా, ఇంకా చాలా స్టోరీ ఉంది, కానీ లెట్ మీ షార్ట్ కట్ దాట్ వన్. ఓకే, పస్కా పండుగ అంటే అది, అంటే మీ కుటుంబం కొరకు, అందరి కొరకు బలి అవ్వడం, ఒక అతను లేకపోతే ఒక పశువు. అట్లానే యేసు ప్రభు పస్కా పండుగ రోజునే సిలువేయబడ్డాడు. యు గాట్ వాట్ ఐ యామ్ సేయింగ్? యేసు ప్రభు వారు ఈ పస్కా పండుగ అట్లాంటి సమయాల్లోనే యేసు ప్రభు వారు ఈ పస్కా బలిగా, అందుకని యేసు ప్రభుకి పెట్టబడిన పేరు ఏంటంటే పస్కా బలి. అండ్ ఇట్స్ నాట్ ఎ వన్ డే, ఇట్స్ ఎ సీజన్. ఓకే, అది పస్కా జరిగే కాలము, లేకపోతే పస్కా పండుగ జరిగే కాలం అనేది అది ఒక డే కాదు, మోస్ట్లీ ఇట్స్ ఎ సీజన్, ఒక కాలము. అది పస్కా బలి కాలము ఆ టైప్ లో వస్తుంది. ఓకే, అయితే ఈ సీజన్ లో యేసు ప్రభు మరణించడం జరిగింది. ఆయన పస్కా బలిగా వచ్చారు, పస్కా బలిగా చనిపోయారు. పస్కా బలి అంటే ఏం లేదు, సింపుల్ గా మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని ఆయన చనిపోయాడు. మన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి, ఆయన్ని చంపేశారు. అందుకని ఈ రోజు మనమందరూ క్షేమంగా ఉండడానికి ఆయన బలి అయిపోయాడు. దట్ వాజ్ ది పస్కా పాస్ ఓవర్. అయితే ఈ పాస్ ఓవర్ అయిపోయిన 50 డేస్ కి, ఈ పాస్ ఓవర్ అయిపోయిన 50 డేస్ కి వచ్చే పండగే పెంతుకోస్త్. యూర్ గెటింగ్ వాట్ ఐమ్ సేయింగ్? ఈ పస్కా అయిపోయిన, లేకపోతే ఆ బలైపోయిన 50 రోజుల తర్వాత వచ్చే పండగే పెంతుకోస్తు. ఈ పెంతుకోస్తు దినమందున నేను యాక్చువల్‌గా డేట్స్‌తో సహా చెప్పాలనుకున్నాను. బట్ వన్ మోర్ టైమ్ ఎప్పుడైనా పండుగల కోసం మాట్లాడినప్పుడు, ఇజ్రాయెల్ హిస్టరీ కోసం మాట్లాడినప్పుడు డేట్స్‌తో సహా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఇన్ని డేస్ అని. ఓకే, దిస్ వాజ్ ఎ జూయిష్ ఫీస్ట్ హెల్డ్ 50 డేస్ ఆఫ్టర్ ది పాస్ ఓవర్. యేసు ప్రభు చనిపోయి అప్పటికి 50 రోజులు అయిపోతుంది. 50 రోజుల తర్వాత పెంతెకోస్తు పండుగ వచ్చింది. జీసస్ ఎప్పుడు కూడా
ఎప్పుడు ఏం చేసినా, యేసయ్య ఎప్పుడు ఏం చేసినా కూడా ఆయనకి ఒక టైమింగ్ ఉంటది. ఎంత మంచి టైమింగ్ ఉంటది అనంటే, ఆయన అంతా ప్లాన్ చేస్తాడు. హి ఈస్ నాట్ మెస్సీ గాడ్. అప్పటికప్పుడు లేకపోతే అనుకోకుండగా అప్పటికప్పుడు అది ఇది మనలా చేసాడు ఆయన. హి హ్యాడ్ ఎ ప్లాన్. మనకి మెస్సీగా కనిపిస్తది. బట్ హి హ్యాడ్ ఎ ప్లాన్. అందుకనే యేసు ప్రభు యొక్క జీవితం చూస్తే ఈ రోజు మనకు చాలా అద్భుతంగా అనిపిస్తది. ఎందుకంటే ఆయన పుట్టడం ఒక ఈవెంట్. ఆయన చావు ఒక ఈవెంట్. ఆయన 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 తిరిగి లేవడం ఒక ఈవెంట్. ఆయన తిరిగి ఆరోహణం అవ్వడం ఒక ఈవెంట్. ఇవన్నీ చాలా అద్భుతంగా ఆయన లైఫ్ సెట్ చేయబడింది. ఈవెన్ యూ నో వాట్, దేవునిలో మనం బ్రతికితే మన లైఫ్ ను కూడా అట్లానే సెట్ చేస్తాడు దేవుడు. ఓకే, యువర్ లైఫ్, వెన్ పీపుల్ విల్ లుక్ ఎట్ యువర్ లైఫ్, దే విల్ వండర్ హౌ బ్యూటీ దేర్ లైఫ్ ఈస్. అట్లా దేవుడు వర్కౌట్ చేస్తారు మన లైఫ్ కోసం. అయితే ఈ పెంతుకోస్తు దినం కోసం మాట్లాడినవండి. పెంతుకోస్తు దినం అంటే ఏం జరిగిద్ది అని అంటే, వీళ్ళు మనందరికీ తెలుసు, పొలం వేసినప్పుడు, పొలం పనులు వేసినప్పుడు, మీకు తెలుసా లేదో, మీరు ఎవరైనా రైతు ఫ్యామిలీస్, మోస్ట్లీ మనమంతా రైతు బిడ్డలమే కదా. సో మనం ఫార్మింగ్ చేసినప్పుడు, ఈ ఫార్మింగ్ కి పంట కాలం ఎంతైనా ఉంటది. ఆ పంట అంతా వేసి నూడ్చి అదంతా చేసి ఒక టైం వచ్చేటప్పటికి కొంచెంగా మొలకలు వస్తూ ఉంటాయి, లేకపోతే ఫలం వస్తూ ఉంటది. అట్లాంటి ఫలాన్ని తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇస్తూ ఉండేవారు, తెలుసు కదా. దాన్ని ఫలం అంటారు కదా. అట్లా ఫస్ట్ వచ్చిన ఫలం అవి పాస్టర్ తెచ్చిస్తూ ఉంటారు. సో ఈ పెంతుకోస్తు దినమందు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళ పంట వేసుకుంటారు. ఆ పంట వచ్చినప్పుడు ఆ ఫస్ట్ పంట తీసుకొచ్చి, లేకపోతే ఆ ఫస్ట్ ఫ్రూట్ పట్టుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గోవా పంట వేసాం అనుకోండి, ఒక జామ పంట వేసాం అనుకోండి, ఫస్ట్ కాసిన జామకాయలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టడం. ఓకే, ఇట్స్ లైక్, ఒక విధంగా చెప్పాలంటే, ఇజ్రాయేలీలో అప్పట్లో గోధుమ పంట అనేది చాలా ఎక్కువ ఉండేది, బార్లీ పంట ఎక్కువ ఉండేది. ఈ పంటలు కాసిన ఆ కాలంలో ఈ పెంతుకోస్తు దినమందున ప్రభువా మాకు ఈ పంట ఇచ్చారు అన్నట్టుగా వాళ్ళు ఆ పంటను పట్టుకుని దేవుని సెలబ్రేట్ చేస్తుండేవారు. దాట్ వాజ్ ది ట్రెడిషన్ అట్ ది పెంతుకోస్ట్. మీకు అర్థమైంది కదా. అండ్ ఈ పెంతుకోస్తులో ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే ఈ పెంతుకోస్తు సమయంలోనే మోషే వాళ్ళకి లా కూడా ఇచ్చాడు. అంటే లా అంటే ధర్మశాస్త్రం ఇవ్వబడిన ఆ డే కూడా మోస్ట్లీ పెంతుకోస్తే అని అంటారు. అండ్ మోషే ఎలాగైతే ఈ పెంతుకోస్తు దినమందున ఇజ్రాయేలీల కొరకు ఆ లాని ఇచ్చారో, మన యేసయ్య మనకి లాని లేకపోతే కొన్ని రూల్స్ ని, సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ని ఇవ్వలేదు, దేవుని ఆత్మ సంఘం కొరకు ఇచ్చారు అని కూడా ఒక డిస్కషన్ ఉంటుండే. ఓకే, అయితే ఇవన్నీ మనసులో పెట్టుకుని పెంతుకోస్తు అంటే ఇజ్రాయేల్ పండుగని, ఆ పండుగ రోజుని వాళ్ళకి పొలంలో పండినవన్నీ కూడా తీసుకొచ్చి దేవుని సన్నిధిలోకి తెచ్చి వాళ్ళ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారని, అట్లానే పెంతుకోస్తు దినమందు మోషే వాళ్ళకి లా ఇచ్చాడని, అంటే ధర్మశాస్త్రం ఇచ్చాడని, కొత్త నిబంధనలు అయితే యేసయ్య అదే రోజు ఆత్మనిచ్చాడని, ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకోండి. అలాంటి పండుగ రోజున ఏం చేస్తారో తెలుసా, ఇజ్రాయేలీలు వేరు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా గ్యాదర్ అయ్యి, ఇజ్రాయేలీలే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి ఈ ఇజ్రాయేల్ అనే ప్రాంతానికి వస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఒక పండగ సీజన్. ఇప్పుడు మనకు తెలుసు, ఇండియాలో పెద్ద పండుగ ఏంటి? ఇండియా వరకు వదిలేసే మన ఆంధ్రాలో మాట్లాడుకుందాం, తెలంగాణలో మాట్లాడుకుందాం, తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ ఏంటి? భక్తులు చెప్పాలి. నేను ఒక్కనే చెప్పుకుంటున్నాను ఏంటి? హలో, ఏ పండక్కి ఊర్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు? క్రిస్మస్. ఏ పండక్కి ఊర్ల నుంచి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు వచ్చేస్తూ ఉంటారు. ఓకే, క్రిస్మస్. ఇంకా ఎక్కువగా వచ్చేసే పండగ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మాది అమలాపురం దగ్గర ఒక ఊరు. సో మా ఊరికి ఒక పండగ ఫేమస్. ఈ పండగకి ఏమవుతారంటే, హైదరాబాద్, బెంగళూరు, ఇట్లా వేరు పెద్ద సిటీస్ లో ఉన్న ఫ్యామిలీస్ అన్ని కూడా ఎక్కడికి వచ్చేస్తారు తెలుసా? ఇంటికి వచ్చేస్తారు. దసరాకి వస్తారు. సంక్రాంతి ఈజ్ ఎ ఫేమస్ ఫెస్టివల్. ఇట్లా మా ఊర్లో జరిగే పండుగను చూడడానికి
ఒకటి కూడా ఉంటది కదా, లైక్ ఎప్పుడైనా సంక్రాంతికి మీరు హైదరాబాద్ చూస్తే ట్రాఫిక్ ఉండదు అని అంటారు. ఏమో నాకు తెలియదు అది నిజమో కాదో. ట్రాఫిక్ ఎందుకు ఉండదంటే మొత్తం సర్దుకుని అందరూ ఎవరింటికి వాళ్ళు పోయారు అన్నట్టుగా చెప్తా ఉంటారు. మేబీ మీరు విన్నారో లేదో నాకు తెలియదు. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్ ఇక్కడ మాట. ఓకే, పెంతుకోస్తు దినం అంటే, పెంతుకోస్తు దినం అనేది ఎలాంటిది అని అంటే, దట్స్ ది కన్వీనియంట్ టైం ఫర్ ఎవ్రీ వన్. వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటాయి, పండగ చేసుకోవడానికి కొత్త అల్లుళ్ళు లేకపోతే కొత్త కోడళ్ళు వీళ్ళందరూ కలిపి ఒక ట్రిప్ కింద వస్తారు యెరూషలేం. అండ్ ఇంకో విషయం చెప్పనా, ఇది మొట్టమొదటిగా క్రైస్తవులు యూదులే ప్రారంభించారు. కానీ ఇప్పుడు అన్యులు కూడా వస్తున్నారు. ఇంకా చరిత్రలో కొంచెం దూరం వెళ్ళి చదివితే, ఇంకా లోతుకెళ్ళి చదివితే, కొంతమంది మలయాళీ వాళ్ళు కూడా పండక్కెళ్ళారట ఆ రోజు. కొంతమంది మలయాళీస్ కూడా పండక్కెళ్ళారు ఆ రోజు. చరిత్రలో చదివితే ఒక చోట ఆర్గ్యుమెంట్ ఇట్లా ఉంది, దేర్ ఈస్ ఎ మలయాళీ ఇన్ ది మీట్. ఆ మీట్ కదా, ఆ సెలబ్రేషన్ కి వెళ్ళారు. ఓకే, దట్ వాజ్ ది అండర్స్టాండింగ్. సో ఈ పెంతుకోస్తు దినం అందున వేరు వేరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళ, చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళు, ఇట్లా 14 దేశాల వాళ్ళు, 14 ప్రాంతాల వాళ్ళు ఆ పండగకి వెళ్ళారని బైబిల్ చెప్తా ఉంది. ఈ వేరు వేరు ప్రాంతాల వారందరూ కూడా పెంతుకోస్తు దినానికి వస్తే వాళ్ళందరూ సెలబ్రేషన్ మూమెంట్ లో ఉన్నారు, వాళ్ళందరూ ఎంజాయ్మెంట్ మూమెంట్ లో ఉన్నారు. బట్ ఒక్క గది మాత్రం దేవుని కోసం వెయిట్ చేస్తా ఉంది. ఒక్క గది మాత్రం ప్రార్థన చేస్తా ఉంది. ఒక్క మేడ గది మాత్రం ప్రలాపిస్తా ఉంది. ఒక్క మేడ గదిలో మాత్రం ఏడుపులు, పెడబొబ్బులు, ఆరాధన వినపడతా ఉంది. మీరు అర్థం చేసుకోండి, మీరు మిగతా చోటంతా సెలబ్రేషన్ ఉంటుంది, మిగతా చోటంతా ఎంజాయ్మెంట్ ఉంటుంది, మిగతా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉంటున్నారు, మిగతా ఫ్రెండ్స్ అందరి ఇంట్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది, లైఫ్ అంతా సక్సెస్ఫుల్, జాబ్స్ అన్ని మంచిగా జరుగుతున్నాయి. బట్ నీ ఒక్క లైఫే కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. ఓన్లీ ప్రేయర్ ఉంటుంది, వెయిటింగ్ ఉంటుంది, చాలా కష్టం అనిపిస్తుంది. బట్ యు నో వాట్, దట్స్ వేర్ ది గాడ్ వాంట్స్ టు మీట్ యూ. ఆ పాయింట్ లోనే దేవుడు నేను కలుసుకోవాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒకవేళ వెయిటింగ్ లో ఉంటే, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్ టైం. వెయిటింగ్ అనేది నాట్ వేస్టెడ్ ఆఫ్ టైం. నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవడం కాదు. దేవుని కోసం వెయిట్ చేసిన వాళ్ళు చరిత్రలో ఎప్పుడు ఎన్నడూ ఎక్కడా మోసపోలేదు. ఇఫ్ యూ వెయిట్ ఫర్ యువర్ గర్ల్ ఫ్రెండ్, ఇఫ్ యూ వెయిట్ ఫర్ యువర్ బాయ్ ఫ్రెండ్, ఇఫ్ యూ వెయిట్ ఫర్ సమ్ రిలేషన్, ఇఫ్ యూ వెయిట్ ఫర్ యువర్ డాడ్ ఆర్ మామ్, ఎవరి మీద హోప్స్ పెట్టుకున్నా కూడా నువ్వు డిసప్పాయింట్ అవుతావు. బట్ లెట్ మీ టెల్ యూ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ రియల్లీ వెయిట్ ఆన్ లార్డ్, వెయిట్ అపాన్ ది లార్డ్, నువ్వు దేవుని కోసం వెయిట్ చేసిన వాడు అంటే నీ టైం వేస్ట్ కాదు, నీ టైం వేస్ట్ కాదు. లెట్ ది పీపుల్ గ్రో, లెట్ ది పీపుల్ ఎంజాయ్, లెట్ ది పీపుల్ గో, లెట్ ది పీపుల్ కమ్, లెట్ ది పీపుల్ మే టేక్ అవే. నేను తీసుకెళ్ళిపోని, నేను ఏదైనా చేయని, వాళ్ళకి నచ్చింది చేసుకొని వాళ్ళ లైఫ్ లో ఎంతవరకైనా వెళ్ళని. బట్ ఇఫ్ యూ స్టాండ్ ఈస్ వెయిటింగ్, నువ్వు దేవుని కోసం వెయిట్ చేస్తున్న వాడివే అయితే, నీ మేడగదిలో నువ్వు ఏడుస్తున్న వాడివే అయితే, నీ పర్సనల్ లైఫ్ లో ఇంకా దేవుని కోసం నువ్వు ఎదురు చూస్తున్న వాడివే అయితే, లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్, దట్స్ వేర్ గాడ్ వాంట్స్ టు మీట్ యూ. ప్రైజ్ ది లార్డ్. యాకోబును దేవుడు 20 సంవత్సరాలు కలవలేదట, 20 సంవత్సరాలు కలవలేదు. బట్ వెన్ హీ బికేమ్ ఆల్ అలోన్, ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడే ఏడుస్తుంటే పిల్లల్ని పంపించేశాడు, ఆస్తిని వదిలేశాడు, అతను సంపాదించిన మోసము చేత సంపాదించిన ప్రతి ఆస్తిని పంపించేసిండు, ఆయన ఒక్కడే లోన్లీగా ఉండిపోయాడు. ద లోన్లీనెస్ ఈస్ ది ప్లేస్ వేర్ గాడ్ వాంట్స్ టు స్పీక్ టు యూ. The loneliness where you can build up yourself, the loneliness that you have is the thing that God is waiting for us. నువ్వు దేవునికి ఒంటరిగా దొరకాలి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచింగ్ ఫ్రమ్ జెఫనీ శాస్త్రి అనే నా పాస్టర్ గారు చెప్పిన ప్రసంగాల్లో నాకు ఎక్కువగా నచ్చిన ఒక అద్భుతమైన ప్రసంగం ఏంటో తెలుసా, దేవుని చేతికి ఒంటరిగా దొరికినోడు ప్రపంచంలో అత్యంతంగా వాడబడేవాడట. దేవుని చేతికి ఒంటరిగా దొరకాలి. ఈ 120 మంది దేవునికి దొరికారు, 120 మంది దేవునికి దొరికారు. ఐ డోంట్ నో వాట్ సెలబ్రేషన్స్ ఇస్ గోయింగ్ ఆన్ అదర్స్ లైఫ్. పండుగలు జరుగుతున్నాయి, చాలా మంది హ్యాపీగా ఉంటున్నారు. డోంట్ వరీ మై ఫ్రెండ్, యూ హ్యావ్ యువర్ వెయిటింగ్ రూమ్. దట్స్ వేర్ గాడ్ వాంట్స్ టు మీట్ యూ. అది మొదటి వచనం. రెండవ వచనం చూస్తే మొదటి వచనంలోనే రెండవ భాగం, అందరూ ఒక చోట కూడి ఉండిరి. ది ఆల్ టుగెదర్. My friend, this is a time where God's people should together, sit together, study together, walk together.
బికాస్ దేర్ ఆర్ టైమ్స్ వెన్ యు ఆర్ అలోన్. లేకపోతే దేర్ ఆర్ సమ్ టైమ్స్ మీరు యేసు ప్రభు మోడల్ చూస్తే తన శిష్యుల్ని ఎప్పుడు పంపించినా కూడా ఇద్దరిద్దరిని పంపించడం, 12 మందిని పంపించడం, ఇట్లా లోకంలోకి వెళ్తా ఉన్నప్పుడు నేనేమంటాను తెలుసా, దేవుడితో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండు, లోకంలో నిలబడినప్పుడు పరిశుద్ధులతో నిలబడు. లోకంలో నిలబడినప్పుడు లేకపోతే అందరు ప్రార్థనలో నిలబడినప్పుడు అదే జెఫనీ శాస్త్రి గారు ఇంకొక మాట, అద్భుతమైన మాట నేను ఈ వారం ప్రసంగంలో విన్నా. ఏంటో తెలుసా, ఎవరిని ద్వేషించొద్దు, అందరితో కలిసి ఉండు. అన్యుల, వాళ్ళ హిందూస, అన్యుల అదేం కాదు, అందరితో కలిసి ఉండు, కానీ పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయి. పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయి. సో దట్ వాజ్ వండర్ఫుల్ థింగ్ టు ఎక్స్పీరియన్స్. అది 2వ అధ్యాయంలో మనం మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. సో 2వ అధ్యాయంలో సెకండ్ వర్స్ ఎవరైనా చదువుతారా? సెకండ్ వర్స్. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వాడు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. వింటున్నారా? ఈ విధంగా నన్ను చెప్పినామండి. వీళ్ళు ఒక వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు, దేవుని చెప్పిన మాటను బట్టి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. ఈ వెయిటింగ్ టైంలో ఉన్నప్పుడు 2వ వచనంలో ఈ విధంగా అంటది, ఏంటో తెలుసా, అక్కడ చాలా క్లియర్ గా ఉంది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా. మీరు పాత నిబంధనలో చూసుకుంటే ఇట్లాంటి ఈవెంట్స్ చాలా జరిగాయి. ఎక్కడ జరిగాయి అన్నా అంటే మీరు పాత నిబంధనలో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఆ తర్వాత వచనాలు చదువుకుంటా ఉంటే, ఆదిలో ఈ భూమంతటి మీద పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచూ ఉండెను, దేవుని ఆత్మ అల్లాడుచూ ఉండెనని ఉంది. ఈ అల్లాడటం దగ్గర నుంచి మొదలు పెడితే అది ఒక బలమైన గాలిగా, మీరు హీబ్రూ భాషలో చదివితే దానికోసం అర్థమవుతుంది. దేవుని ఆత్మ ఎట్లా ఈ జలముల మీద అల్లాడింది అనేది చదివితే ఇట్స్ లైక్ ఏ విండి. మీరు ఒక బీచ్ పక్కకి వెళ్తే ఎటువంటి సౌండ్ మీరు వింటారు, ఎటువంటి బండి మీద ఒక 60 స్పీడ్ లో 70 స్పీడ్ లో వెళ్ళిపోతే మనకి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది. అట్లాంటి ఒక గిర్రుమని సౌండ్ బీచ్ లో కూడా మనకి వినపడుతుంది. అట్లాంటి ఒక వేవరింగ్ ఇచ్చే సౌండ్ మనం ఈ పరిశుద్ధాత్మ గురించి ఎక్కడ చదివినా కూడా పాత నిబంధనలో కూడా వింటూ ఉంటాం. ఒక రోజు బలమైన అభిషేకం సంసోను మీదకి దిగిరాగా సంసోను చాలా మందిని చంపేశాడు. ఇదే బలమైన అభిషేకం దావీదు మీదకు దిగిరాగా దావీదు తన హార్ప్ వాయిస్తూ ఉన్నప్పుడు, తన వీణ సితార్ వాయిస్తా ఉన్నప్పుడు దెయ్యాలు వదిలి వెళ్ళిపోయాయి. ఇదే బలమైన అభిషేకం ఇంకా భక్తులు చాలా మంది మీదకి దిగిరాగా తూర్పు గాలి ఒకటి వచ్చి ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేశాను. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? తూర్పు గాలి ఒకటి వచ్చి ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేసిన నిర్గమకాండంలో చదువుతాం. అంటే దేవుని దగ్గర ఒక గాలి ఉంది. గాలి ఏంటంటున్నారు ఏంటి బ్రదర్ మీరు? గాలి అంటే రాత్రి పడుకున్నప్పుడు వచ్చి మమ్మల్ని భయపెట్టి ఆ గాలి గురించి మాట్లాడుతున్నారంటే అది కాదు, ఆ గాలి కాదు. సో నేను చెప్పదలిచింది ఏంటి అని అంటే, ఈ అండర్స్టాండింగ్ ఏదైతే లూక్ ఇక్కడ రాస్తా ఉన్నాడో గాలి కోసం, ఇది అక్కడ ఉన్న ప్రజలకి చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకనంటే ఇట్లాంటి కొన్ని ఈవెంట్స్ ఆల్రెడీ వాళ్ళ చరిత్రలో జరిగాయి. ఆదియందు దేవుని ఆత్మ అట్లానే గాలిగా అల్లాడుచుండెనని, ఎర్ర సముద్రం మధ్యలో వారికి ఆరిన నేలగా చేసింది ఈ గాలేనని, తర్వాత యార్దాను నది దాటినప్పుడు వాళ్ళ కాళ్ళు తడవకుండా భూమి ఆరిపోజేసింది ఈ గాలి అని, ఇలాంటి ఒక బలమైన గాలి సంసోను మీద వీచిందని, ఇట్లాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యిందని వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. అదే వచనాన్ని తీసుకొచ్చి ఇది వేరొక ఆత్మ కాదు, ద సేమ్ స్పిరిట్ దట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఫ్రమ్ ది ఏజెస్. చాలా కాలం నుండి పాత నిబంధనలో ఏలుబడి చేసిన అదే ఆత్మ, అదే అభిషేకం ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా అందరి మీద ఏలుబడి చేస్తుంది. కొత్త నిబంధన సంఘం మీదకి వస్తుంది. ఇది కొత్తగా పుట్టుకొచ్చిన ఆత్మ కాదు, ఇట్స్ నాట్ ఎ న్యూ స్పిరిట్. చాలా మంది అంటా ఉంటారు, చాలా మంది చెప్తా ఉంటారు ఏంటో తెలుసా, కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికే పరిశుద్ధాత్మ వచ్చాడండి,
కొత్త నిబంధనలో యేసు ప్రభు హీరో అండి, ఇప్పుడు ప్రస్తుతం అయితే పరిశుద్ధాత్మ కాలం అండి, ఈ విధంగా మాట్లాడుతుంటారు. తండ్రి ఏమో పాత నిబంధన హీరో అని, కుమారుడేమో కొత్త నిబంధన హీరో అని, కొత్త నిబంధనలో యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిచయం చేసిన క్యారెక్టరే పరిశుద్ధాత్మ దేవుడు అని అంటా ఉంటారు. కానీ ఇక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక బలమైన గాలి వీచింది. ఈ గాలి వీచిన ఈ సినారియో ఎందుకు అక్కడ వాడాల్సి వచ్చింది? పేతురు ఈ లూకా రాసేటప్పుడు నార్మల్ గా రాసేవచ్చు కదా, గాలి ఏం లేదు, జస్ట్ ప్రార్థన చేసుకుంటున్నారు, అందరి నోళ్ళు సల్లి వాళ్ళ అన్య భాషలు మాట్లాడడం మొదలెట్టారు. నువ్వు అట్లా రాయలా, చాలా క్లియర్ గా చెప్పిండు. ఏమని అంటే పరిశుద్ధాత్మ ఒక బలమైన గాలి వీచుక. ఎందుకంటే దేన్నో ఈ బలమైన గాలి అని అంటే వాళ్ళకి తెలుసు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, దేవుని సహాయం వచ్చినప్పుడు, దేవుని సన్నిధి వారు ముందుకు నడిచినప్పుడు చరిత్రలో ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. దట్స్ వాట్ ఐ వాంట్ మేక్. This presence is not in, this spirit is not a new spirit. The spirit is already led the people in the history. So I want to make sure that Holy Spirit God is existed from all the beginning. చాలా ముందు నుంచే, లేకపోతే ప్రారంభం నుంచే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు కలిసే ఉన్నారు అనేది సత్యం. ఆ వచనానికి కారణం అట్లాంటి ఒక సినారియో క్రియేట్ చేయడానికి అక్కడ బలమైన గాలి అనే మాట ఉపయోగించడం జరిగింది. ఓకే, ఈ బలమైన ఒక గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా అండ్ యు నో వాట్, ఆకాశము నుండి లేకపోతే అకస్మాత్తుగా దిగొచ్చింది అనే వర్డ్ యూజ్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? ద పవర్ దే రిసీవ్డ్ ఈజ్ నాట్ ఫ్రమ్ సమ్ రోమన్ ఎంపీరియల్. వాళ్ళు బ్రతుకుతున్న ఆ సిచ్యువేషన్ లో, వాళ్ళు బ్రతుకుతున్న ఆ కాలంలో వాళ్ళకి ఎక్కువ పవర్ ఎక్కడి నుంచి వచ్చేదో తెలుసా? ఎవరికైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో ఉంటున్నారు అనుకో, ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ది ఇండియా ఎవరు అని అంటే పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్. ఇప్పుడు మన మినిస్ట్రీలు కానీ మన పరిచర్యలు కానీ బలపరచబడాలంటే మన ఎనర్జీ ఎవరుంటే వస్తుందో తెలుసా? చాలా మంది పాస్టర్స్, చాలా మంది సంఘాల్లో బలంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? బిజినెస్ మ్యాన్. చాలా మంది సంఘాలు బలంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? పొలిటీషియన్స్ కదా. భారతదేశంలో చాలా సంఘాలు ఎట్లా బలంగా అవుతున్నాయి, కానీ ఆ బలం కాదు కావాల్సింది. సంఘము నిజంగా ఉజ్జీవింపబడాలి, సంఘము నిజంగా ఆశీర్వదించబడాలి, సంఘము నిజంగా క్రీస్తు రాకడ వరకు కొనసాగించబడాలి అని అంటే వాళ్ళ మీదకి రావాల్సింది కొన్ని చుట్టుపక్కల ఉన్న శక్తులు కదా. ఇట్స్ నాట్ హారిజంటల్ పవర్, బట్ లెట్ ఇట్ బి వెర్టికల్ పవర్. నీకు అర్థమవుతుందా? మనకి చుట్టుపక్కల ఉన్న సహాయం కాదు, పైన నుంచి సహాయం దిగి రావాలి. మై ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నీకు హారిజంటల్ పవర్ చాలా ఉండుండొచ్చు. యూ హ్యావ్ సపోర్టర్స్, యూ హ్యావ్ సమ్ బిగ్ మినిస్టర్ టు హెల్ప్ యూ, లేకపోతే కొన్ని పెద్ద వాళ్ళు నీకు తెలిసి ఉండొచ్చు, బట్ దే నథింగ్ gonna help us in our ministry, but it's in a vertical power that's receiving from the heavenly God. పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి అనే అర్థం రావడం కోసం అక్కడ ఉపయోగించారు ఆ పదం. ఓకే, తర్వాత వారు కూర్చుండిన ఇల్లంతా నిండెను. యాక్చువల్ గా 120 పీపుల్ మేడగదిలో ఎట్లా కూర్చున్నారు అనేది నా పాయింట్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ హాల్, వాళ్ళు చాలా కంజెస్టెడ్ గా కూర్చున్నారు, చాలా టైట్ హాల్ అది. అట్లాంటి హాల్లో వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, వీళ్ళందరూ వెయిట్ చేస్తా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి నిండా కూడా ఈ గాలితో నింపబడిపోయింది. సో అది ఒకసారి ఊహించుకోండి ఆ సినారియో ఎట్లా ఉంటుందో. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. వింటున్నారా? 120 పీపుల్ ఆ రూమ్ లో ఉన్నారు. 120 పీపుల్ మీదకి దేవుని అభిషేకం వచ్చింది. నేనేమంటాను అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11 మెంబర్స్ మనం గ్రూప్ లో ఉన్నాం నాతో సహా. మన 11 మెంబర్స్ మీదకి మనం కలిసి ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ వస్తుంది అని అంటే వస్తుంది. మరి ఎప్పుడు అని అంటే మన 11 మెంబర్స్ కూడి ఉండాలి. ఇక్కడ కూడి ఉండడం అంటే నాట్ సిట్టింగ్ టుగెదర్, నాట్ జాయినింగ్ టుగెదర్, ఒక గ్రూప్ లో ఉండడం కాదు, ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేయడం కాదు, లేకపోతే ఒకేలా మాట్లాడుకోవడం కాదు, ఒకేలాగా అర్థం చేసుకోవడం కాదు. దట్స్ నాట్ ది పాయింట్. ఇక్కడ కూడి ఉండడం అనే పాయింట్ అర్థం ఏంటో తెలుసా? వాళ్ళకి వేరే ఆశ లేదు,
వాళ్ళకి ఇంకో ధ్యేయం లేదు, వాళ్ళకి ఇంకో దర్శనం లేదు. వాళ్ళ దర్శనం ఒకటే, వాళ్ళ ధ్యేయం ఒకటే, వాళ్ళ పరిచర్య ఒకటే, వాళ్ళ కర్తవ్యం ఒకటే, వాళ్ళ మెంటాలిటీ ఒకటే. వాళ్ళందరూ కూడా సరి సమానమైపోయారు. అందుకనే ఫస్ట్ సెంచరీలో ఉన్న సంఘం పేరేంటో తెలుసా? వాళ్ళందరి సంఘంలో వాళ్ళందరికీ ఏక మనస్సు కలిగిన సంఘం అనే పేరొచ్చింది ఆ సంఘానికి. ఈ రోజు గూడా సంఘాలన్నీ ఏకమవుతున్నాయి గానీ, వారి మనస్సులు కలవట్లేదు. పరిచర్యలో ఇప్పుడు మనం 10 మందున్నాం, 11 మందున్నాం. మనందరి మాటలు కలుస్తున్నాయి. మనసులు కలవట్లేదు. మనందరూ మనందరికీ కూడా కామన్ పాయింట్ ఏంటంటే యేసయ్య. అంటే దట్స్ వేర్ వి ఆర్ కనెక్టెడ్ గదా! నువ్వు హిందువు అయితే ఒకవేళ ఇక్కడెందుకుంటావు? నువ్వు వేరే మతం అయితే ఇక్కడెందుకుంటావు? లేకపోతే నువ్వు వినేవాడు కాకపోతే ఇక్కడెందుకుంటావు? దట్స్ ఫైన్. బట్ మనకి మాటలు కాదు కలవాల్సింది. మనసులు కలవాలి. మనసులంటే ఏంటి? మనందరి మనసు ఒకటే అవ్వాలి. మనందరి మనసు క్రీస్తు మాట అయి ఉండాలి. మనందరి మనసు ఒకటైతే మన మనస్సులు కలయగలిగితే మనందరి మీదకి ఒకేలాంటి ఆత్మొస్తది. అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. ఈ గ్రూప్‌లో సాత్విక్ బ్రదర్ అని ఇక్కడ నాకు కనబడుతున్నాడు. ఈ సాత్విక్ బ్రదర్ మనసు, నా మనసు కలవాలి. ఎట్లా కలుస్తది? బ్రో అంటాడు, అన్న ఇది ఇట్లా అన్న అంటాడు. నేనేమంటా ఇది ఇట్లా గాదు, ఇట్లా బ్రదర్ అంటా. సో, మేము ఐదర్ నేను అతనిలా మారాలి, లేకపోతే అతను నాలా మారాలి. అప్పుడే మేమిద్దరం కలిసి ఉండగలం. ఇద్దరు ఏకీభించకుండా నడవలేరు గదా! అట్లానే నాలాగైనా అతను మారాలి, నేను నాలాగైనా అతను మారాలి, నేనైనా అతనిలాగా మారాలి. అప్పుడే మా ఇద్దరి మనసులు కలుస్తాయి. బట్ యూ నో వాట్? వీళ్ళ మనసులు అట్లా కలవలేదు. వీళ్ళందరూ పేతురులా మారలేదు. వీళ్ళందరూ యాకోబులా మారలేదు. వీళ్ళందరూ థామస్‌లా మారలేదు. వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన క్యారెక్టర్స్‌లోకి రాలేదు. వాళ్ళందరూ కలిసి ఒక మనస్సుకొచ్చారు. అదే అదే అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు కదా! క్రీస్తుకు కలిగి ఉన్న మనస్సు. క్రీస్తుకు కలిగి ఉన్న మనస్సు. సో దట్స్ వేర్ ది క్రిస్టియానిటీ విల్ కమ్ టుగెదర్. మనం ఒక హాల్‌లో ఉన్నంత మాత్రాన మనమందరం ఒకటి గాదు. మనమంతా సంఘంలో ఉన్నంత మాత్రాన మనమందరం ఒకటి కాదు. మనమందరం వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నంత మాత్రాన మనమందరం ఒకటి కాదు. మన మనస్సులు క్రీస్తు మనసుగా కలిసిపోతే నీకో క్రీస్తు మనసు, నాకొక క్రీస్తు మనసు ఉండదు. మనందరిది క్రీస్తు మనసులాగా మారిపోతది. రైట్? సో, వాళ్ళందరూ అట్లా కలిసిపోయారు. వాళ్ళందరి మీద అందుకనే పరిశుద్ధాత్మ దేవుడొచ్చారు. రెనాల్డ్ బొంకే అని ఒకతను దైవజనుడు, అద్భుతమైన దైవజనుడు. హి వాస్ మై ఆల్ టైమ్ ఇన్‌స్పిరేషనల్ వర్డ్ ఆఫ్ గాడ్. అంత అద్భుతంగా వాక్యం చెప్తా ఉంటారు రెనాల్డ్ బొంకే. ఒక అద్భుతమైన దైవజనుడు. ఆఫ్రికా ఖండాన్ని ప్రభువు కోసం నడిపించిన ఒక ఇంకా అతన్ని మాటల్లో మనం చెప్పలేం. దేవుడు అతన్ని ఉపయోగించుకున్న అద్భుతమైన విధానం నేను ప్రభువుని స్తుతిస్తా ఉంటున్నాను. అయితే ఈ రెనాల్డ్ బొంకే అనే దైవజనుడు ఏమన్నాడో తెలుసా? ఆ గదిలో 121 మందుంటే 121 అభిషేకం. 20 మంది ఉంటే 120 మంది మీదకి 120 నిప్పు కణాల్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడు పరలోకంలో అని ఆయన ఒక ప్రసంగంలో చెప్తా ఉంటాడు. అంటే నా మాట ఏంటో తెలుసా? నీ కోసం కూడా ఒక అగ్నికణం సిద్ధపరిచాడు. నీ కోసం కూడా దేవుని బలమైన అభిషేకం సిద్ధపరిచాడు. నీ కోసం కూడా ఒక అనాయింటింగ్ రెడీ చేశాడు. దట్స్ ది పాయింట్ హి వాస్ మేకింగ్. నా కోసం, నీ కోసం, అందరి కోసం ఒక్కొక్క అగ్నికణం అక్కడ తయారు చేయబడింది. ఇట్స్ నాట్ ది ఫ్యాక్టరీ. మనం ఎట్లా మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఆయన ఏమన్నాడో తెలుసా? హోలీ స్పిరిట్ అనే ఫ్యాక్టరీ ఉంటే ఆ హోలీ స్పిరిట్ ఫ్యాక్టరీలో నీ కోసం ఆల్రెడీ దేవుడు కావాల్సిన అనాయింటింగ్ అంతా సిద్ధపరిచాడు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ది రిసీవింగ్ ఇస్ ఇంపార్టెంట్. సో ఈ పీపుల్ మనం యేసయ్య మనస్సులా మారిపోయి వాళ్ళందరూ గ్యాదర్ అయినప్పుడు వాళ్ళందరి మీదకి కూడా ఒకే మనసు కలిగి ఉండడం ద్వారా దేవుని ఆత్మ దిగొచ్చింది. అందుకని 4వ వచనంలో ఈ విధంగా మాట్లాడతారు కదా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఎవ్వరు విడవబడలా. ఎవ్వరు విడవబడలా. నేను ఆల్రెడీ చాలా సార్లు మీకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను. ఏంటంటే ఒక రోజు ఒక పాస్టర్ గారు, 5,000 మంది సంఘం కలిగిన పాస్టర్ గారు ఆరాధనలో నడిపిస్తూ, అబ్బో గొప్ప సంఘం నాది, చాలా అద్భుతమైన సంఘం, చాలా ఆశ్చర్యకరమైన సంఘం, ప్రజలు మా సంఘాన్ని చూసి చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు, అది ఇది అది అని చాలా ఎక్కువ తన సంఘం కోసం గొప్పగా చెప్పుకుంటున్నాడంట. ఈ లోపల వాళ్ళందరూ ఆరాధన చేస్తా ఉన్నప్పుడు యేసయ్య అతనికి ఒక దర్శనమిచ్చి దర్శనంలో ఈ సేవకుడిని అడుగుతున్నాడట, అయ్యా నీ సేవ ఎట్లా ఉందంటే, చూడు ప్రభువా నా సేవ చూడు, 5,000 మంది కలిసి మేము ఆరాధిస్తున్నాం. అందుకనే కదా నువ్వు వచ్చావంటే యేసయ్య అన్నారట, అయ్యా ఎక్కడ 5,000 మంది నాకు కనబడట్లేదు, ఎక్కడున్నారు ఈ 5,000 మంది అని అంటే, ఇదిగో ప్రభువా మేమందరం కలిసి ఆరాధిస్తున్నాం కదా అని అంటే, లేదు నాకు కనబడట్లా, నాకు కేవలం ఒక 100 మందే కనిపిస్తున్నారు.
అదేంటి ప్రభువా 5,000 మంది నాకే బాగా దృష్టి కనిపిస్తుంది, నీకు కనిపియట్లేదు అనంటే, నువ్వు ప్రజల్ని చూస్తున్నావు, నేను వారి మనసులను చూస్తున్నాను. ఇక్కడ ఆత్మతోనూ, మనసుతోని ఆరాధించే వాళ్ళు కేవలం 100 మంది మాత్రమే ఉన్నారని ఆ సేవకునికి దర్శనంలో ప్రభువు కనపడి చెప్పారట. ఆ రోజు అతనికి అర్థమైంది. ఇట్స్ నాట్ అబౌట్ మెంబర్స్, ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ హార్ట్స్. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ హార్ట్స్. క్రిస్టియానిటీతో ఉన్న ఇబ్బంది ఏంటో తెలుసా? నువ్వు కానుక లేకపోతే ఎక్స్టర్నల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దట్ డజంట్ మ్యాటర్ ఫర్ గాడ్. అవన్నీ నీ ఆశీర్వాదం కోసం, నీ ఇష్టం అది. నువ్వెంత ప్రేమిస్తే అంతగా ఇస్తావు ఆయనకి. దట్స్ యువర్ విష్. బట్ ది మెయిన్ స్టార్టింగ్ పాయింట్, ద బిగినింగ్ ఆఫ్ అవర్ క్రిస్టియానిటీ విల్ బిగిన్ విత్ అవర్ హార్ట్. సో ఇక్కడ శిష్యులు ఆ పని చేశారు. వాళ్ళందరూ కలిశారు, మనసులు కలుపుకున్నారు. వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఏకీభించి ఒక గదిలో పడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారు ఒక్కొక్కరి మీద రాలగా, వాళ్ళందరూ ఒక గదిలో కూడి ఉన్నప్పుడు 4వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. లెట్ మీ కంక్లూడ్ విత్ దిస్ వర్డ్. ఐ హోప్ యూ గెటింగ్ సంథింగ్. 4వ వచనంలో ఈ విధంగా ఉంటది. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. అక్కడ ఏమని రాయబడి ఉంది బ్రదర్? చాలా మందికి ఈ వచనం మీద చాలా డౌట్స్ ఉంటాయి. పరిశుద్ధాత్మ వచ్చిన వెంటనే అన్య భాషలు మాట్లాడేశారు. పరిశుద్ధాత్మ రావడం అంటే సూచన ఏంటి? అన్య భాషలు మాట్లాడడమే. అన్య భాషలు మాట్లాడేవాడికి పరిశుద్ధాత్మ ఉంటది అని చాలా మంది కంక్లూషన్స్ వచ్చేస్తా ఉంటారు. అయితే 4వ వచనంలో ఈ విధంగా ఉంది కదా, ఏమన్నా తెలుసా? ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. ఓకే, వింటున్నారా? వాక్శక్తి అనుగ్రహించిన కొలది అంటే ఆత్మ వాళ్ళకి ఇస్తున్న కొలదే వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఆత్మ ఇవ్వకపోతే వాళ్ళు మాట్లాడరు. అంటే ఆత్మ వాళ్ళని వాక్శక్తి ఇస్తుంది. వాక్శక్తి ఇవ్వడం అంటే లేకపోతే ఆత్మ వాళ్ళకి ఇస్తుంది, వాళ్ళకి రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఆత్మ వచ్చి మాట్లాడట్లా, ఆత్మ వచ్చినందుకే మాట్లాడేయట్లేదు. పరిశుద్ధాత్మ వచ్చినందుకు వాళ్ళు అన్య భాషలు మాట్లాడేయట్లే. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళకి వాక్శక్తి ఇచ్చింది, అందుకుని మాట్లాడారు. వాళ్ళకి వాక్ నోరు మూసేసింది, అందుకుని వాళ్ళు మాట్లాడలేదు. మీకు అర్థమవుతుందా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తే భాషలు మాట్లాడేస్తారు అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఆన్సర్. పరిశుద్ధాత్మ వస్తే భాషలు మాట్లాడతారనే వాళ్ళకి ఇది సమాధానం. ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ వచ్చి మనం కంట్రోల్ చేస్తాడు. ఈస్ కంట్రోలింగ్ అస్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ దిస్. పరిశుద్ధాత్మ దేవుడు అని అతన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఎనేబులింగ్ స్పిరిట్ అని చెప్పాను, ఆల్ ఏబులింగ్ స్పిరిట్ అని చెప్పాను. అంటే ఏదైనా మనల్ని సమర్థత ఇచ్చేదే పరిశుద్ధ ఆత్మ అని చెప్పాను. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేనికి సమర్థత ఇస్తున్నాడు వీళ్ళకి? హీఈస్ అలౌవింగ్ దెమ్ టు స్పీక్ అవుట్ అన్య భాష. వెన్ పరిశుద్ధాత్మ కమ్స్ అపాన్ యూ, దేర్ ఆర్ సమ్ సిచ్యువేషన్ నువ్వు మాట్లాడకూడదు. అప్పుడు నిన్నేం చేస్తాడు? పరిశుద్ధాత్మ ఈజ్ అలౌయింగ్ టు నాట్ టు స్పీక్. పరిశుద్ధాత్మ ఈజ్ కంట్రోలింగ్ యూ టు షౌట్. పరిశుద్ధాత్మ ఈజ్ కంట్రోలింగ్ టు ఫైట్. పరిశుద్ధాత్మ ఈజ్ కంట్రోల్. నీకు అర్థమవుతుందా? సో హోలీ స్పిరిట్ అనేది డోంట్ కన్సెస్ట్ ఇట్. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు ఇదే జరిగిద్ది అని అంటే అది ఒక అబద్ధం. హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ జస్ట్ స్పీకింగ్ టంగ్ స్పిరిట్. అన్య భాషల దేవుడు కాదు. అందుకనే ఈ రోజు సంఘం ఎట్టుపోతుంది అర్థం కావట్లే. పరిశుద్ధాత్మ అంటే అద్భుతాలు చేసేయాలి, పరిశుద్ధాత్మ అంటే దీవెనలు ప్రకటించేయాలి, పరిశుద్ధాత్మ వస్తే ఇంకా షేక్ అయిపోవాలి, అది అయిపోవాలి, ఇది అయిపోవాలి. నో, ఇట్స్ ఆల్ అబౌట్ ది కంట్రోలింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ కంట్రోలింగ్. ఈ శిష్యుల మీదకి వచ్చినప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి వాక్ శక్తిని అనుగ్రహించాడు. ఇట్స్ అబౌట్ అనుగ్రహించడం. ఆ పాయింట్ మిస్ అయిపోయింది క్రైస్తవ్యం. అనుభవించడం వేరు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు అన్య భాషలను అనుభవించరు. నో, ఇట్స్ నాట్ రిటన్ లైక్ దాట్. It's not at all written like that. Even in English, it is written like, see, they were filled with the Holy Spirit. నేను 4వ వచనం చదువుతున్నాను. Then they appeared to them and divided the tongues as of the fire, and one set up upon of them, and they were filled with the Holy Spirit. అర్థమవుతుందా నేను చెప్పేది? పరిశుద్ధాత్మ దేవుడు రావడం, ఆయన కంట్రోల్ చేస్తాడు. నిన్ను మాట్లాడనిస్తే మాట్లాడతావు, నిన్ను ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తావు,
నోరు మూసుకోమంటే నోరు మూసుకునే ఉంటావు, ప్రేమించమంటే ప్రేమిస్తావు, ప్రేమించొద్దు అంటే ప్రేమించవు. అసహ్యం పుట్టించే ఆత్మనుంది, లేకపోతే ప్రార్థించే ఆత్మనుంది, విజ్ఞాపన ఆత్మనుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి సార్? ఇవన్నీ ఆయనకి పెట్టుబడిన పేర్లే, ఎందుకంటే ఈజ్ కంట్రోలింగ్ దాట్. సో అనుగ్రహింపబడ్డం, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మన మీద కంట్రోల్ తీసుకుంటాడు. దట్స్ ది అండర్స్టాండింగ్. ఇదే పరిశుద్ధాత్మ సంసోను మీదకి దిగిరాగా ఏం చెప్పాడో తెలిసే, పరిశుద్ధాత్మ దవడెముకు దవడెముకు తీసుకున్నాడు, అందరిని చంపేసిండు. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మీదకి వచ్చినప్పుడు దవడెముకు తీసుకున్నాడా? మై ఫ్రెండ్స్, దవడెముకు తీసుకున్నాడా? లేదు, వైలెన్ తీసుకున్నాడు, హార్ప్ తీసుకున్నాడు, వాయించాడు. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు, ఇంకా భక్తులు చాలా మంది ఉంటారు కదా, ఇదే పరిశుద్ధాత్మ దేవుడు బలముగా ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ గాడిదెముకే తీసుకున్నాడా? లేదు. సో హోలీ స్పిరిట్ ఈస్, when you experience Holy Spirit, you will experience his control on you. That's what I want to say. So don't mix Holy Spirit with some pastors preachings. కొంతమంది బోధ చేసిన వారితో కలిపి ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అండర్స్టాండింగ్ ని మనం తొలగించుకోవద్దు. Holy Spirit is a controlling spirit. When Holy Spirit comes upon you, he will act, he will give power to act according to the situation. ఎలా చెప్తున్నారు బ్రదర్ మీరు అని అంటే, ఇక్కడ అన్య భాషలు మాట్లాడడానికి వాళ్ళకి శక్తినిచ్చాడు. నెక్స్ట్ వచనం చూడండి, ఇంకెక్కడైనా అన్య భాషలు మాట్లాడినట్టుందా? నెక్స్ట్ వచనాల్లో చూడండి, ఇంకెక్కడైనా అన్య భాషలు మాట్లాడినట్టుందా? నెక్స్ట్ వచనంలో చూస్తే, వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వాళ్ళందరూ కూడి ఉన్న చోట కంపించాను. వారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారు ప్రార్థన చేయగా, అత్యాశక్తితో ప్రార్థన చేయగంటే వాళ్ళకి అప్పుడు వాళ్ళకి ఏమో అనుగ్రహించాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే అత్యాశక్తితో ప్రార్థన చేయడం అనుగ్రహించాడు. When the Holy Spirit comes upon David, he danced. When Holy Spirit comes upon Samson, he killed. When Holy Spirit comes upon Moses, when Holy Spirit comes upon Joshua, when Holy Spirit comes upon different tasks అయ్యాయి. మీకు అర్థమవుతుందా? మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇజ్రాయేల్ని దేవుడు మందిరం కట్టమన్నాడు. మందిరం కట్టమన్నప్పుడు వీళ్ళక ఐగుప్తిలో ఇటుకలు కట్టడం తప్ప ఏమీ రాదు. వీళ్ళ పని ఏంటి? 400 సంవత్సరాలు ఇటుకలు చేసుకోవడమే. ఇటుకలు బట్టి పెట్టుకోవాలి వాళ్ళు. బయటకు వచ్చి ఇటుకలు తెలుసు కదా, బ్రిక్స్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలి వాళ్ళు బయటకు వచ్చి. కానీ దేవుడు ఏమన్నాడు? నాకు ఈ నమూనాలతో ఇట్లానే మందిరం కావాలన్నాడు. వీళ్ళు చూస్తే వీళ్ళకి ఏమీ రాదు, వీళ్ళు టెక్నీషియన్స్ లేరు, వీళ్ళు ఇంజనీర్లు లేరు, వీళ్ళకి ఏమీ రాదు. దేవుడు మాత్రం ఎగ్జాక్ట్ కొలతలు ఇచ్చి నాకు ఇంతే కావాలి. మన దేవుడు ఎవరంటే అసలు కాంప్రమైజ్ అవ్వడు. మనం ఎంతలా కాంప్రమైజ్ అవుదామో ఆయన అంతలా కాంప్రమైజ్ అవ్వడు. అర్థమవుతుందా? సో ఈ కాంప్రమైజ్ అవ్వని గాడ్, కాంప్రమైజింగ్ లేని గాడ్ ఈ ఇజ్రాయెల్ కు టాస్క్ ఇచ్చాడు మందిరం కట్టమని. వీళ్ళ చూస్తే ఇటుకలు చేసామా సార్, ఇటుకలతో కట్టేద్దామా? ఇటుకలతో కట్టొద్దురా బాబు, దేవుడు చెక్కలతో కట్టమని చెప్పాడు. మరి ఇప్పుడు ఎవడికొచ్చి చెక్కలు చేయడం? ఇక్కడ ఎవడికొచ్చి వడ్రంగి పని? ఎవడైనా ఎప్పుడైనా నేర్చుకున్నాడా? ఎక్కడైనా యూనివర్సిటీకి వెళ్ళారా ఐగుప్తులు అంటే? ఎక్కడా లేరు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? మోషే ఏమంటారు తెలుసా? ప్రభువా, నా ప్రజలతో ఎలా బ్రతకాలయ్యా నేను అని అంటే, దేవుని ఆత్మ వారి మీదకి దిగిరాగా ఒకడెళ్ళి తుమ్మ చెక్కతో మందసం చేయించుకొచ్చాడు. ఎక్కడ నేర్చుకున్నావురా? నేను నేర్చుకోలేదు, ఆత్మ నన్ను ఎనేబుల్ చేసింది. ఒకడెళ్ళి డారా ఆ తెరం చేసుకుని వచ్చాడు. ఒక గోత్రపు వారు వెళ్ళి ఆ చుట్టూ కావలసిన స్తంభాలను తెచ్చారు. ఎలా జరిగింది సార్? When Holy Spirit comes upon you, he will give us according to his will. ఆయన చిత్తానుసారంగా కావలసిన సమర్థతను నీకు ఇస్తాడు. కొన్ని సిచ్యువేషన్స్ లో నువ్వు సైలెంట్ గా ఉండాలి, ఇస్తాడు. When you have the Holy Spirit God upon you, దేవుని ఆత్మను రూమ్ లో పడి పొందుకుంటే he will give you that anointing. కొన్ని సమయాల్లో నువ్వు మాట్లాడకూడదు, నిన్ను మాట్లాడనివాడు. కొన్ని సమయాల్లో నువ్వు మాట్లాడాలి, నిన్ను మాట్లాడనిస్తాడు. కొన్ని సమయాల్లో నువ్వు మౌనంగా ఉండాలి, నిన్ను మౌనంగా పెడతాడు. కొన్ని సమయాల్లో నువ్వు విరుచుకుపడాలి, అక్కడ విరుచుకుపడేలా చేస్తాడు. కొన్ని సమయాల్లో నువ్వు ప్రసంగం చేయకూడదు, ప్రసంగం నీ నోటి నుంచి చెప్పనివాడు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ క్లియర్ గా కనపడుతుంది హౌ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ కంట్రోలింగ్ ది పాల్ మినిస్ట్రీ. ఆయన బెతనియా వెళ్తాడు, ఆయన గల్తీయా వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా వాడబడ్డు.
God is controlling. Holy Spirit, God is controlling. So that's the understanding of Holy Spirit, my friend. అన్య భాషల గురించి మాట్లాడాలి అని అంటే ఆ పర్టికులర్ వర్స్ లో అక్కడ మాట్లాడిన భాషలు ఏంటో తెలుసా? ఆ పండగకు వచ్చారు చూడు, వాళ్ళ భాషలన్నీ మాట్లాడడం మొదలెట్టారు. మీకు మలయాళీ అని చెప్పాను కదా, కేరళ నుంచి ఒక ఆయన కూడా ఈ పండగకి వెళ్ళాడు అని చెప్పాను కదా, మలయాళం కూడా మాట్లాడిన అంశాలు ఉన్నాయని చరిత్ర చెప్తుంది. సో ఈ అన్య భాషలు వేరు, అపోస్తుడైన పౌలు మాట్లాడే అన్య భాషలు వేరు. నేను దానికోసం ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు మరలా చెప్తాను. సో ఓన్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు మేక్ యూ ష్యూర్, మనం వెయిటింగ్ రూమ్ లో ఉన్నాం, వాళ్ళు సెలబ్రేషన్ లో ఉన్నారు. లెట్ దెమ్ ఎంజాయ్, లెట్ యూ ప్రే, లెట్ అస్ ప్రే. మనం ప్రార్థన చేద్దాం, వాళ్ళని ఎంజాయ్మెంట్ చేసుకొని. మనం ఎంజాయ్మెంట్ చేయకుండా గదిలో పడి ఉన్నాం కదా, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. నీ లోన్లీనెస్ ఈజ్ దేర్ టు బిల్డ్ అప్ అవర్ యువర్ సెల్ఫ్, మనం కట్టుకోవడానికి. అయితే ఇట్లా కూర్చున్నప్పుడు ఇట్లాంటి ఒక సెటైన్ పాయింట్ లో దేవుడు నేను కలుసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు కలుసుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ చేత అనుభవంతో నింపబడినప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇట్స్ ఎ స్పిరిట్ ఆఫ్ అనుగ్రహం. చాలా మంది హైందవ ఫ్రెండ్స్ నాకు ఉంటారు కదా, వాళ్ళు అంటూ ఉంటారు, దేవుని అనుగ్రహం లేకుండా ఏం జరిగింది, మనం ఎక్కువ యూజ్ చేయమేమో కానీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు అనుగ్రహం. సో హోలీ స్పిరిట్ ఈజ్ అన్ అనుగ్రహం స్పిరిట్. సో ఇట్స్ గివ్స్ వాట్ ఎవర్ యూ నీడ్, వాట్ ఎవర్ ఇట్స్ నీడ్, వాట్ ఎవర్ మనకి ఆ టైంలో ఏం కావాలనేది. సో అందుకనే ఈరోజు చాలా మంది దైవజనులను చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళంత సమయస్ఫూర్తితో ఎట్లా మాట్లాడతారు అని అంటే, దట్స్ హౌ ద హోలీ స్పిరిట్ ఈస్ కంట్రోలింగ్ దెమ్. ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలు హృదయాన్ని గుచ్చుకుంటాయి. ఎందుకు గుచ్చుకుంటాయి? దట్స్ హౌ ది హోలీ స్పిరిట్ ఈస్ కంట్రోలింగ్ దెమ్. మై ఫ్రెండ్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఈరోజు ఆయన కంట్రోల్లోనికి మనం రాగలిగితే ఈస్ గోనా అనుగ్రహ, మనల్ని అనుగ్రహించేవాడు. ఆయన అనుగ్రహించేవాడు. ఏ సిచ్యువేషన్కి ఎట్లా ఉండాలి అనేది అనుగ్రహించేవాడు. ఒకవేళ ఒక మెరాకిలే కావాలనుకో, అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. యూ నో నీడ్ టు గో ఫర్ సమ్ వన్ టు ప్రే అబౌట్ యువర్ సిక్నెస్. మీ ఇంట్లోనే ఎవరికో హెల్త్ బాగాలేదు, లెట్స్ టేక్ ఇన్ టు సమ్ ఇప్పుడు ఎట్లా అంటే స్పెషలిస్ట్లు వచ్చేసారు కదా, ఒక్కొక్క రోగానికి ఒక స్పెషలిస్ట్ వచ్చినట్టు ఒక్కొక్క భక్తికి ఒక్కొక్క స్పెషలిస్ట్. నీకు రోగం వస్తే ఒక పాస్టర్, నీకు దగ్గు వస్తే ఇంకో పాస్టర్, నీకు ఉపదేశం కావాలంటే ఇంకొక పాస్టర్, వాక్యం కావాలంటే ఇంకొక పాస్టర్. ఇట్లాంటి ఒక హాస్పిటల్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ చర్చెస్ లో కూడా వచ్చేసింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ పాస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆరాధన కావాలంటే ఒకరు వీడియోలు చూస్తాం, ఆరాధన వాక్యం కావాలంటే ఇంకొకరు, ఇట్లా స్పెషలిస్ట్ అయిపోయారు. బట్ యు నో వాట్, వెన్ హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ, పరిశుద్ధాత్మ మన మీదకు వస్తే he will give us whatever we need. ఏ సిచ్యువేషన్ కి మనకి ఏ కంట్రోల్ కావాలో ఆయన చూసుకుంటాడు. దట్స్ వై నేను మెన్షన్ చేసిన కదా, పారాక్లిటే అంటే అర్థం ఏంటో తెలుసా? దెర్ ఈస్ సమ్ వన్ హూ ఈస్ హోల్డింగ్ హిస్ హ్యాండ్ ఆన్ యువర్ షోల్డర్ అండ్ సేయింగ్, గో హెడ్, I will be with you. That's why Jesus claimed in the John chapter 14 verse 16, I never leave you an orphan. నేను ఎప్పుడు నిన్ను అనాథగా విడిచిపెట్టాను, నేను నీతోటే ఉంటాను. దట్స్ వేర్ ద ఫిజికల్ జీసస్ is not appear to us. మనకి ఆ శరీర సంసారమైన క్రీస్తు మనకు కనపట్లేదు, కానీ ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. దట్ ఈస్ ది కంట్రోల్. ఈ రోజు నుంచి ఒకవేళ నువ్వు చాలా మందిని చూసి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ అంటే అవగాహన లేకుండా చూసావు కదా, ఈ రోజు పరిశుద్ధాత్మ మీద అవగాహనతో చూడు. చాలా మంది సేవకులు చూసినప్పుడు నీకు అర్థమవుతుంది వీళ్ళు నిజంగా దేవుని ఆత్మలో నడిపించబడుతున్నారని. యూ విల్ ఫైండ్ అవుట్ హూ ఈస్ రియల్ అండ్ హూ ఈస్ ఫేక్ అకార్డింగ్ టు దిస్ వన్ వర్స్. Just not speaking tongues, just not speaking healing someone, just not speaking deliverance, just not praying some sick, but it's all about, it's and everything. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. దవడెముక పట్టుకోవాలంటే దవడెముకనే పట్టుకొని ఇస్తాడు, కీబోర్డ్ పట్టుకోవాలంటే కీబోర్డ్నే పట్టుకొని ఇస్తాడు, లేకపోతే నువ్వు ఒక స్టీరింగ్ పట్టుకోవాలంటే స్టీరింగ్నే పట్టుకొని ఇస్తాడు. ఏ సమయానికి నేను ఎట్లా నడిపించాలో అట్లా నడిపిస్తాడు. బికాజ్ ఇట్స్ నాట్ యువర్ ఎనర్జీ మై ఫ్రెండ్, ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ గాడ్, ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ క్రైస్ట్. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. నేను కొన్ని చేస్తా అంటున్నా, నేను పాటలు పాడగలను. కొంతమంది ఇట్లానే అంటారు, బ్రదర్ సాంగ్స్ అయితే రికార్డేస్తా బ్రదర్, కీబోర్డ్ అయితే రికార్డేస్తా బ్రదర్, ప్రీచింగ్ విషయం మనకు తెలియదు. అరే నీకు తెలిస్తే ఇంకెందుకు దేవుడు, నాకు తెలిస్తే ఇంకెందుకు దేవుడు. నిజంగా నీ టాలెంట్ నా టాలెంటే అయితే ఇక్కడ వరకు నేను వచ్చేవాడిని కాదు, ఇప్పుడు నాతో మీరు ఉండేవారు కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. కీబోర్డ్, ప్యాడ్, ఆర్టిస్ట్ అనా, లేకపోతే అందరినీ మీటికి పిలవడమా,
ప్రసంగమా, ఇదంతా కాదు, నేను క్రీస్తు ద్వారా ఏదైనా చేయగలను అంతే. సో దట్ వాస్ ది ఎండింగ్ ఆఫ్ దిస్ పాయింట్. సో హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఎ కంట్రోలింగ్ స్పిరిట్, ఆల్ ఏబులింగ్ స్పిరిట్, ఎనేబులింగ్ స్పిరిట్. సో దట్ వాజ్ ఇట్ మై కంక్లూషన్. ఫస్ట్ 4 words మనం నేర్చుకున్నాం. అటు రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. వచ్చే వారంలో నెక్స్ట్ సెషన్ మనం నేర్చుకోబోతున్నాం. దట్ ఈస్, మీరు చదువుకుని వస్తే నాకు చాలా బెటర్ అనిపిస్తుంది. అపోస్టల్ స్పీక్స్ ఇన్ డైవర్స్ లాంగ్వేజ్. అన్య భాషల కోసం వాళ్ళు ఏ భాషలు మాట్లాడారు అవన్నీ నెక్స్ట్ అధ్యాయంలో మనం చదువుదాం. అంటిల్ దెన్, God may with you, God may always keep you and guide you, and He will keep His goodness on your life. Let's pray. Lord, I thank you, I praise you for the time that you have given us. We are so wonderful and we are so gracious. Just we bless your name and we praise your name. Thank you for being with us so far. ప్రభా, మాతో చాలా మందితో మాట్లాడారు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వేరే కృప చూపు నడిపించి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామానికి హెచ్చిస్తున్నాను. ఇప్పటి వరకు ఒకవేళ ఇది అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు నుంచి అర్థం చేసుకుని నీ కంట్రోల్లోకి, వాళ్ళ సామర్థ్యాలు కాదు నీ కంట్రోల్లోకి వచ్చేసి కృపను దయచేయండి. అండ్ ఎవ్రీ టైం వాళ్ళు నడుస్తున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, అయ్యా పడుకుంటున్నప్పుడు, లేచినప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వచ్చినప్పుడు, దే ఆర్ అండర్ ది ఆర్మ్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అని గుర్తుపెట్టుకోవడానికి కృపను అనుగ్రహించండి. అందుకనే దశలోనికి పత్రికలు ఈ విధంగా మాట్లాడాం, ఏదైనా ఆర్పేయండి, ఏదైనా పోనివ్వండి, కానీ పరిశుద్ధాత్మను మాత్రం మారిపోద్దు. దావీదు కూడా ఈ విధంగానే ప్రార్థన చేశాడు, టేక్ మై థ్రోన్ అండ్ క్రౌన్. నా సింహాసనము తీసేసుకో, నా కిరీటము తీసేసుకో, కానీ పరిశుద్ధాత్మ ఒక్కడిని నేను బతికేస్తా అని దావీదు ప్రార్థన చేసిన ఆ కోలోనికి మేము రావడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. If you have questions, you can raise, you can type in the comment box.